ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా ప్రదేశాల్లో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామములో నా శుభాహ్వానం. దేవుని యొక్క మాట మనకు వినపడుతున్న ప్రతిసారి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని యొక్క మాట వినడానికి వస్తున్నామా, దేవుడు మాట్లాడుతున్నాడని వస్తున్నామా చూసుకోండి. ప్రసంగాలు వినటానికి రావటం వేరు, ఆ ప్రసంగం వెనుక దేవుని యొక్క హృదయంలో నుంచి వినబడుతున్న మాట వినడం రావడం వేరు. ఎప్పుడైతే మీరు దేవుని మాట వినటానికి గనక మీరు వచ్చారంటే, ఆయన మీతో చెప్పవలసిన సంగతులన్నిటినీ కూలంకుషంగా చర్చిస్తూ, వివరిస్తూ, బోధిస్తూ, హెచ్చరిస్తూ, మాట్లాడుతూ నడుస్తాడు. మీరు ప్రసంగం మాత్రమే వినటానికి ప్రయత్నం చేస్తూ చర్చికి వెళ్ళాలి, చర్చికి వెళ్ళాము, మా చర్చికి వెళ్ళకపోతే అయ్యగారు అడుగుతారు, చర్చికి వెళ్తాము, అలాంటి భాష్యంతో మీరు వెళ్ళినట్లయితే మీరు దేవుని మందిరానికి వెళతారు, దేవుని దగ్గరికి రారు. ఆలోచించండి. సో ప్రతి సందర్భంలో విశ్వాసి జీవితం యొక్క సంపూర్ణతకు మీరు ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా, ఏ గుళ్ళ దగ్గరికి వెళ్ళినా, ఏ గోపురాలను సందర్శించినా, ఏ సమాధులను దర్శించినా, ఏ దేవాలయాల దగ్గరికి వెళ్ళినా దేవునితో అనుబంధం గురించి ఏ ఒక్కరూ మాట్లాడరు, ఒక్క బైబిల్ దేవుడు తప్ప. ఆయన ఏం కోరుకుంటాడో, నువ్వు ఎలా మారాలో, ఎలా జీవితాన్ని కట్టుకొని సిద్ధపరచుకోవాలో అనేటువంటి ప్రత్యక్షత యేసుక్రీస్తు వారి దగ్గర మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తాడు. ఎందుకంటే బైబిల్ స్పష్టంగా చెప్తుంది, లోకంలో ఉన్న ఏ శరీరి అయినా దేవుని దగ్గరకు, దేవుని యొక్క ప్రత్యక్షతను ఒక్కసారి గ్రహించిన తర్వాత ఆ మనిషికి అర్థవంతంగా బోధ చేయగలిగేవాడు యేసుప్రభు మాత్రమేనని. అందుకే ఆ మాటలో దేవుని దగ్గరకు వెళ్ళడానికి ఆటంకపరచబడే పరిస్థితులు, అనుకూలతలు ఎలా ఉంటాయో అనేది మనం తెలుసుకోవటానికి నేర్చుకుంటూ ఉన్నాం. దానిలో శోధించబడవలసిన పరిస్థితులు ఏమై ఉంటాయి, ఓవరాల్గా ఒక శరీరి భూమి మీద బ్రతికి మరణించే లోపు ఎలాంటి పరిస్థితుల్లో టెంప్టేషన్స్ అంటే శోధన, ఈ రకమైన పరిస్థితుల్లో ఎట్లా ఉంటాడు, ఏం చేస్తాడు, ఏ క్రియారూపకంగా శోధించబడతాడు అనేది మనం అర్థం చేసుకుంటున్నాం. దానిలో మొదటిది చూసి విని తాకి నేత్రాశ, రెండవది బుద్ధి చాపల్యత, ప్రతిసారి డెసిషన్ తీసుకునేటప్పుడు గందరగోళ పరిస్థితులకు వెళ్తూ బలహీన పడిపోవటం. మరి మూడవది అనుభవించాలి అనేటువంటి తీవ్ర భావన, అధిక తీవ్రత లేక భావంతో విపరీతంగా తినుట, తాగుట, ధరించుట, అనుభవించుట అనేటువంటి విషయాల్లో శరీరాశలకు నలిగిపోతూ ఉంటాడని మనకు అర్థమైంది. ఈరోజు నాలుగో ప్రత్యక్షతను వినడానికి ప్రయత్నం చేద్దాం. మీలో ఎవరికైనా క్రైస్తవులుగా మారిపోయిన తర్వాత, అంటే క్రీస్తునందు విశ్వాసాన్ని ప్రకటించి యేసు నా రక్షకుడని ఒప్పుకొని యేసుక్రీస్తుకి మీ శరీరాలను పరిశుద్ధంగా సజీవయాగంగా అప్పగిస్తూ క్రీస్తు నందు మృతి పొంది తిరిగి లేచిన పునరుద్ధాన అనుభవమైన బాప్తిస్మాన్ని పొంది పరిశుద్ధాత్మ ద్వారా లేఖన ప్రత్యక్షతలు గుర్తెరుగుతూ సహవాసంలో చేర్చబడిన తరువాత మీరు అనుభవించేటువంటి ఒక బలహీనమైన పరిస్థితి ఏంటంటే, మీ జీవితాలలో దేవుడు ఆశీర్వదిస్తాడు అనేటువంటి పదం ఎంతమంది విన్నారు? మేము బాప్తిజం తీసుకున్నాం, రక్షణ పొందాం, ప్రభు దగ్గరికి వచ్చాం, మా సమస్యలు తీరిపోతాయి, మా కష్టాలు తగ్గిపోతాయి, మా ఇబ్బందులు పోతాయి, మేము ఇక దీవించబడిపోతాం, మీకు ఆశీర్వదించబడతామనే నమ్మకం ఎంతమందికి ఉంది? ఎవరికి లేదా? ఎవరికి లేదా? ఏంటి పాఠశాల మారిపోయారేంటి? సో ఆలోచన కూడా లేదా, కోరిక కూడా లేదా? తెలుసా తెలీదా? తెలుసు. తెలియకపోతే ప్రార్థనలే మారిపోతాయి. సో ఓకే, ఈ తెలిసిన మీకు అసలు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మీరు ఆ ఆశీర్వాదాలు పొందుకోవాలి అని అంటే విశ్వాసానికి కలుగు పరీక్షలు నానా విధాలుగా ఉంటాయి. కాబట్టి మిమ్మల్ని పుటము వేసేటట్లుగా శోధిస్తూ, ఇబ్బందుల కొలిమిలో పరీక్షిస్తూ, శ్రమలను మీకు పానంగా చేస్తూ, మీ విశ్వాస జీవితంలో ప్రతిదినము అనుక్షణము రకరకాల శోధనల ద్వారా నడిపిస్తూ మిమ్మల్ని శ్రమపరిచిన ఏండ్ల కొలది మీకు ఆశీర్వాదాలు ఇస్తాను అని దేవుడు అంటే అదెంతమందికి ఇష్టం? మాట్లాడట్లేదు. లైఫ్ ఈజ్ షార్ట్ కదా బ్రదరు. ఈ 70 ఏళ్ళలోపే మీరేమో ఇంకా శ్రమల పాలు ఉతుకుతానంటే ఈ దేవుడితో ఏముంది లాభం? మీరు ఆశీర్వాదం పక్క ఆశ చూపిస్తున్నారు, తీరా ఏమో శ్రమల పొట్టుతో నడిపిస్తానంటున్నారు. ఇది ఏంటి, దీని సంగతి ఏంటి, వివరణ ఇవ్వండి. ఈరోజు నేను మీకు చెప్పబోయే శోధన ఏంటంటే, ఈ శోధించబడే పరిస్థితి ఏంటంటే, దేవుని పక్షంగా ఆయన మీకు ఇవ్వడానికి ఏది ఇష్టమైతే, ఎలా ఇష్టమైతే దానిని అలాగే నేను అంగీకరిస్తాను అనడానికి ఒప్పుకోలేకపోవటం ఈ శోధన. నీకు
నేను ఎలా ఇస్తే నువ్వు పర్ఫెక్ట్ అవుతావో, ఎలా ఇస్తే నువ్వు బ్లెస్ అవుతావో అలాగ నేను ఇస్తాను అని దేవుడు అంటాడు. మీరు ఎంతమందికి ఓకే అని అంటారు? ప్రభు నువ్వు ఎలా అనుకుంటా అలా ఇచ్చేయి, వెరీ గుడ్. చిన్నపిల్లలు ఎత్తుతారు. పెద్దవాళ్ళు మీకు చాలా అనుభవాలు ఉన్నాయి. ఇప్పుడు ఏదో బాంబు పేలుస్తాడు వీడు, ఏదో అవుతుంది ఇప్పుడు మనకి, ఏది చెయ్యెత్తాలా వద్దా. నేను చెప్పాల్సింది ఇప్పుడు నా నోట్లో ఏముందండి, బైబిల్లో ఏముందో అది మీకు చెప్పడానికి నిలబడతా మధ్యవర్తిగా. ప్రభు చెప్పిన ప్రత్యక్షత మీకు ఇవ్వడం తప్ప నాకేమి మేలు. ఇప్పుడు నేను మీకు మిమ్మల్ని ఆశీర్వదించకపోతే నాకేమో నష్టమా, లేదా ఆశీర్వదిస్తే నాకేమో లాభమా? బైబిల్ చెప్పాల్సింది చెప్తా. అందరిలాగా నేను కానుకల కొరకు ఎదురు చూసి మీరు ఇచ్చే దాని కొరకు ప్రయత్నం చేస్తే నేను ఎప్పుడో బాగుపడిపోతాను. దేవుని మాట ఏం చెప్తుంది? ఆయన ఎలా ఇవ్వాలనుకుంటున్నాడో అలాగ ఆయన అన్నీ ఇస్తాడు. ఎంతమంది యాక్సెప్టెన్స్? వెరీ గుడ్. ఎలా ఇవ్వాలనుకుంటే అంటే అన్ని ఆశీర్వాదాలు కాదు, అదే స్టార్ మార్క్. ఇప్పుడు అన్ని ఆశీర్వాదాలు ఇవ్వడు. ఆశీర్వాదాలు ఇవ్వాలి అనుకుంటే దానికి కావలసిన పద్ధతుల్లో దానికి తగినట్లు నీకు ఇవ్వాలనుకుంటాడు కొన్ని. ఒక ఆయన, ఒక సేవకుడు నన్ను అడిగాడు, అన్న నీలాగా ఉండాలంటే ఏం కావాలి అని. అలా ఎలాగో అవుద్దురా, నేనే నువ్వే. రెండోది నీకు అవ్వదు అన్న. ఎందుకు అవ్వదు? అవుతుంది అన్నాడు. ఎలాగవుతుంది? నీకు పెళ్ళం ఉందో నాకు లేదు, ఇంక అవ్వదు. ఇప్పుడు నువ్వు చేయటానికి అవ్వదు. నువ్వు 2 పిల్లలకి అన్నావు, ఇప్పుడు రమ్మంటే ఎక్కడ వస్తావు? వదిలేసి రమ్మంటే సన్యాసం. బైబిల్ ఒప్పుకోదు, సంసారం ఉంది. నీకు ఇప్పుడు అవ్వదురా అన్నాడు. అంటే అన్నాడు, ఎంత ఎక్కువ శ్రమ పడితే అంత ఎక్కువ, ఎంత ఎక్కువ నలిగితే అంత కృప, ఎంత ఎక్కువ దుఃఖపడితే అంత ఎక్కువ దుఃఖానికి ప్రతిఫలంగా కన్నీటికి తగిన పూదండ. ఇది క్రైస్తవ్యం. నువ్వు అనుకునేటువంటి ఇతర సంబంధమైన మతాలకు సంబంధించిన భక్తి అయితే నేను చెప్పలేను, బైబిల్లో చెప్పలేను. ఈ విషయాలు గమనించి ఇక్కడ మీరు ఒప్పుకోరు. ఈ శోధన అనుభవించడానికి చాలామంది రిజెక్ట్ చేస్తారు, యాక్సెప్ట్ చేయరు. ఎందుకు యాక్సెప్ట్ చేయరో మీరే ఆలోచించుకోండి. విషయాన్ని అంగీకరించకపోవటం, ఒప్పుకోకపోవటం, సమ్మతించకపోవటం మనిషికి ప్రమాదాలు. ఈ 3 శోధనలు వస్తాయి: అంగీకరించకపోవట, సమ్మతించకపోవట, ఒప్పుకోకపోవట. మళ్ళీ చెప్తున్నాను, అంగీకరించకపోవడం, సమ్మతించకపోవడం, ఒప్పుకోకపోవడం. మీరు అడగవచ్చు, దేవుడు ఇస్తానంటే నేను ఎందుకు వద్దంటాను? సో అన్నీ ఇస్తానంటాడు, అన్నీ ఒప్పుకుంటారా? అన్నీ ఒప్పుకుంటారా? అన్నీ సమ్మతిస్తారా? అన్నీ అంగీకరిస్తారా? దేవుడు ఏమి ఇచ్చినా యాక్సెప్టెన్సేనా? మళ్ళీ ఎందుకు ఇచ్చావని అడుగుతావా? ఎన్నాళ్ళని అడుగుతావా? ఇంకెప్పుడు విడుదలని అడుగుతావా? శోధన అదే. ఇప్పుడు మీ పక్కలను అడగండి, ఏమంటే మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా లేవా అని. ఉన్నాయి. అందరూ ఉన్నాయని ఏదో ఒకటి చెప్పారు కదా. ఎన్నాళ్ళ నుంచి అని అడగండి. ఎప్పుడు ఆగిపోతాయి అని అడగండి. పోనే ఆయన చేస్తాం, ఇంకెప్పుడే చేస్తాం. అందులో ఈ చర్చకు వచ్చాక దాని గురించి మర్చిపోయాం. పడండి, నలగండి, ఏడవండి, ఇదే నేర్పుతాడు. ఈయన ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఇంకంతకన్నా దీవెనలు ఏంటి, ఆశీర్వాదాలు ఒక్కరోజైనా చెప్తాడు అనుకుంటే ఉండవు. ఇప్పుడు మీరు నాకు శత్రువులు కాదర్రా, నేను మిమ్మల్ని ఆశీర్వదించకపోవడం నాలే. ఒకవేళ నన్ను తీసుకెళ్తే దీవించి ఉంటే బిలాం కాకుండా కొత్త దీవెనలు ఏమైనా చెప్తే దీవించేస్తా. బిలాము లాంటి దీవెనలు దీవించలేను, మీరు కోరికలను బట్టి కాదు. రైట్. ఎందుకు మీరు అనిపించలేరో ఒక మాట చెప్తాను, శ్రద్ధగా వినండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో యేసు ప్రభు వారి గురించినటువంటి ఒక అనుభవం మనం నేర్చుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో, అంటే మనలాగా రక్తమాంసాలు కలిగి ఉన్న రోజుల్లో మహారోదనముతోను, బాగా ఏడుపుతోను, కన్నీళ్లతోను, కన్నీటితోను తనను మరణము నుండి రక్షింపగలవానికి. ఇక్కడ 2 మాటలు ఉన్నాయి, రోదన, కన్నీరు. రోదించాడు, కన్నీరు కాచాడు. ఆయన ఎవరైనా ఉంది బైబిల్లో? యేసుక్రీస్తు వారి గురించినటువంటి బిరుదేంటి? దేవునికి ఏంటి? ఆయనకి బిరుదేంటి? దేవునికి కుమారుడు కదా. అంతసేపు ఆలోచించారేంటారా? ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఇదేంటి చర్చ అనుకోగలరు. యేసుప్రభు దేవునికి కుమారుడుగా కదా మనకు పరిచయం అయ్యాడు. ఆయన సొంత దేవునికి కుమారుడయ్యుండి ఆయన బ్రతికి రక్తమాంసాలు కలిగి ఉన్న దినాలలో మహారోదనముతోను, ఎప్పుడైనా మీ పిల్లలు నాకు ఏదైనా కావాలి, మీరు ఎక్కడికైనా వెళ్తున్నారంటే మీరు నాకు వద్దు అన్నారనుకో, తీసుకెళ్ళను, నీకు ఇవ్వను అని అంటే వాళ్ళు ఎలా ఏడుస్తారు? కింద పడి కొట్టుకుంటారు చూడండి, ఇటు అటు గుద్దుకుని కింద మీద చేసి తల గుద్దేసుకుని రకరకాల. అది రోదన అంటే. ఒక తల్లి తన బిడ్డను కోల్పోయినప్పుడు ఏడుస్తుంది చూడండి, గుండెలు అవిసెలో గుద్దుకుని నా కొడుకు, నా కొడుకు, నా కూతురు, నా కూతురుని ఏడు. అది రోదన అంటే. కన్నీరేంటి? అసలు కళ్ళల్లో దారగా కారిపోవడం. రోదన గొంతుది, కన్నీరు కన్నుది. అంటే 2 భాగాలు ఏడుస్తున్నాయి. ఒకటి లోపల నుంచి వస్తుంది,
ఇంకొకటి పైనుంచి కిందకి కారుతుంది. ఈ బాధ అంట ఎవరైనా కుమారుడు. ఎవరికి? తండ్రి కాదు, దేవుడికి అని చెప్పండి. దేవుని కుమారుడు కదా, డైరెక్ట్ దేవుడు కుమారుడు యేసు ప్రభుకు రోదనతో పాటు కన్నీరు. తనను మరణము నుండి రక్షింపగలవానికి. అంటే ఏం జరిగింది? సుఖంగా ఉన్నాడా, శ్రమలో ఉన్నాడా? సావులో ఉన్నాడా, సంతోషంలో ఉన్నాడా? మరణము నుంచి తప్పించాల్సిన పరిస్థితి వచ్చిందంటే అతని జీవితకాలం ఎలాంటి పరిస్థితులు ఉన్నట్టు? హ్యాపీగా, పీస్ఫుల్గా, సంతోషంగా, జాయ్గా క్రైస్తవ్యంలో ఉన్నాడా? మరణంతో ప్రతిరోజు చనిపోతానేమో అనే భయంతోనే నడుస్తున్నాడా? ఆయన ఎక్కడి నుంచి తప్పించడానికి చెప్తున్నాడు? మరణము నుండి రక్షింప. సో సిచ్యువేషన్ ఎలా ఉంటుంది చెప్పండి. బతికి ఉన్నామనే పేరు మనకుంది కానీ లోపల బయట శ్రమయే, చావు అనుభవమే, భయం, నొప్పి, వేదన. ఎవడు ఎటు నుంచి వస్తాడో తెలియదు. రక్షించాలి, చావు నుంచి తను రక్షించబడాలి, ఆ డెత్ నుంచి తను బయటికి రావాలి, మరణానుభవంలో నుంచి జీవపు అనుభవంలోకి రావాలని కోరుకుంటున్నాడట. అందుకు ఆయన ఏం చేశాడట? ప్రార్థనలు చేశాడు, యాచనలను దేవుని సన్నిధిలో యాచనలు ఇచ్చాడు. భయభక్తులు కలిగి ఉన్నందున మళ్ళీ ఆ మాత్రం దానికి ఏడుపుతో, బాధతో, దుఃఖంతో ఉండి ఎన్నాళ్ళు ఏడుపు కొట్టు క్రైస్తవ్యం? ఎందుకు ఈ దేవుడు, ఎందుకు ఈ చర్చి, ఎందుకు ఈ బైబిలు, ఎందుకు ఈ ప్రార్థనలో అని వెళ్ళిపోకుండా అదే దేవుడికి, అదే తండ్రికి భయభక్తులు కలిగి బతుకుతూ ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. అంటే ఇప్పుడు ఆయనకి ఏం చెప్పుంటాడో తెలుసా? దేవుడు, యేసు నువ్వు భూమి మీదకి వెళ్తున్నావు, నీలాంటి వాళ్ళు లక్షల కోట్ల వరకు ప్రజలు ఉంటారు, వాళ్ళందరూ నువ్వు విమోచించాలంటే ఏం చేయాలి తెలుసా? సామాన్య మానవుడు ఎలాంటి శ్రమ పడతాడో అది నువ్వు పడాలయ్యా అని చెప్పాడు దేవుడు. ఆడెవడి కోసమో నేనెందుకు ఫాదర్ అనలా. వాళ్ళెవరో విడుదల పొందుతారంటే నన్ను దుఃఖపెడతావేంటయా అని అనలా. నాకొద్దు అని ఏడవలా. నీ ఇష్టం, నీ చిత్తం అన్నాడు. ఎలాగా? మరణము నుంచి తప్పించగలగడానికి కావలసిన దుఃఖాలన్నిటిలో, బాధలన్నిటిలో, శ్రమలన్నిటిలో, కన్నీరంతటిలో మనిషి నలిగిపోతూ ఏ రోజు ఎవరి వైపు చూడక దేవుని కోరుకున్న రీతిగా భయభక్తులు కలిగి ఉండడం వల్ల దేవుని చేత అతను ఏమయ్యాడట? అంగీకరించబడ్డాడు. ఇప్పుడు నా ప్రశ్న మీదకి ఇక్కడే స్టార్ట్ అవుతుంది. అదే అంగీకారాన్ని నువ్వు నీ జీవితంలో కూడా దేవుని చేత నేను యాక్సెప్ట్ చేయిస్తాను, సత్యంత వరకు తీసుకెళ్ళిపోతాను, చంపేస్తాను, నలిపేస్తాను, దంచేస్తాను, పిండేస్తాను, అవసరమైతే బాది పరిస్థితులన్నింటిలో నీ లోపలదంతా తీసేసి బట్టను జాడించి శుభ్రం చేసినట్టు రక్తంలో మిమ్మల్ని ఉతికి లేపి కూర్చోబెడితే పరిపూర్ణులుగా చేసేస్తాను అంటే పర్వాలేదు అని అంటావా, వద్దని అంటారా? చెప్పండి, ఏమంటారు మీరు? పర్వాలేదంటారా, వద్దంటారా? ఒక క్రైస్తవ్యంలో బాప్తిజం తీసుకోవటానికని వేరొక వ్యక్తి వేరే చోట రక్షించబడి బాప్తిజం కోసం నా మందిరానికి వచ్చి అన్నయ్య మీ దగ్గర బాప్తిజం తీసుకోవాలని మీ పాస్టర్ గారికి చెప్పేవా అన్న. అంటే నేను చర్చికి వెళ్తున్నాను కానీ ఆ చర్చిలో మా పాస్టర్ గారు నన్ను చూసేంత తీరిక, ఓపిక, సమయం లేవు. అక్కడ ఆ జనంలో గుంపులో గోయిందే, మాకు అవ్వదు. కానీ బాప్తిజం మాత్రం మీ దగ్గర తీసుకోవాలి, నేను మొదటి నుంచి బాప్తిజం తీసుకుంటే అనుకుంటున్నాను అని. సరే అయితే రా, బాప్తిజం ఇస్తాను, ఇవ్వనని నేను అనను, నువ్వు నా సంఘానికి సంబంధించిన వ్యక్తివే కాదని కాదు, కానీ ప్రభు నామంలో నీ రక్షణ కొరకు దేవుడు చేయమంటే చేసేస్తా, కానీ నేను ఎప్పుడు ఇవ్వాలో చెప్తా. కానీ ఒక విషయం విను, నువ్వు అనుకుంటున్నట్టు నీ శ్రమలు తక్కువ పెరుగుతాయి, ఓకేనా అని. ఎన్ని రోజులు అని అడిగింది. రోజులే. దేవుని దగ్గర ఒక రోజు అన్నావు అనుకో 100 సంవత్సరాలు, ఈలోపు నీ సాగు అయిపోద్ది. సో ఒక రోజు అనుకో 100 సంవత్సరాలా అంటే నీవు ఒక 60కి చచ్చిపోయావు అనుకో, నెక్స్ట్ నీ పిల్లలు ఇంకో 40 ఫాలో అవుతారు శ్రమలో. వాళ్ళు ఎన్ని రోజులు అన్నారు అనుకో, వాళ్ళకి ఒక రోజు, అప్పుడు వాళ్ళు ఒక 60 చేస్తారు, వెనకతలో 40. మరి ఎప్పటికి విడుదలేం ఉండదు, నువ్వు పరిపూర్ణ అవుతావు అంతే. బాప్తిజంతో స్టార్ట్ అవుతాయి, నిన్ను కప్పెట్టడంతో ముగిస్తాయి. యాక్సెప్ట్ అయ్యాలంటే ప్రార్థన చేసుకుని వస్తాను, అది మళ్ళీ రాలే. బాప్తిజం మీద డౌట్ వచ్చింది. క్రీస్తులో నీవు విశ్వాస సంబంధంగా వచ్చిన వాడు ప్రతి ఒక్కడికి ఈ నీతి తెలియక నేను దేవుని దగ్గరకు వచ్చి దీవించబడతాను, ఆశీర్వదించబడతాను అంటే భూ సంబంధమైన భూములు, భూ సంబంధమైన బంగారాలు, వెండి, పేరు లాంటివి ఏవో మీరు పొందుకుంటాము అని అనుకుంటే ఐఎమ్ సారీ టు సే, నీ విశ్వాస జీవితంలో నీవు ఎంచుకోదగని మార్గంలోకి వచ్చావు. ఈ శోధన ఏంటంటే అలాంటి వాటిని మన మనస్సు అంగీకరించకపోవడం. నేను మీకు శుభవార్త చెప్తున్నాను వినండి. మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మీరు సమ్మతించినా సమ్మతించకపోయినా ఆయన మీకు ఇవ్వడానికి డిసైడ్ అయిపోయాడు. ఆయన మిమ్మల్ని ఆశీర్వదించాలని డిసైడ్ అయిపోయాడు.
నీ యాక్సెప్టెన్స్ ఏం లేదు. నీ యాక్సెప్టెన్స్ ఒకటే, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమునా దేవా నీకు స్తోత్రం అండమే. బాప్తిజం తీసుకోవడం వరకే నీ పని. ఇంకా ఆ తర్వాత నీకేం లేదు. ఇక నిన్ను ఏ రకమైన పద్ధతిలో రాపిడి చేస్తే, ఆకురైతో రుద్దితే ఆ ఎక్కువ తక్కువలు నునుపవుతాయో, ఏ మనస్సాక్షి కలిగిన మనిషిని నీ ముందుకు పెడితే నీ లోపల అంతరంగం క్లీన్ అవుతుందో, ఏ మనిషిని నీ ఓనర్గా పెడితే, ఏ మనిషిని యజమానిగా పెడితే, ఏ మనిషిని నీ పక్కనోడిగా పెడితే నువ్వు సెట్ అవుతావో అలాంటి ఇంట్లోకి తీసుకెళ్ళి నేను దోపుతాడు. ఇంకా అక్కడి నుంచి చేపను బటకేసి తోగిన డ్రాపుడే. విశ్వాస జీవితానికి కలుగు పరీక్షలు నానా విధాలుగా పెట్టేస్తాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నువ్వు నిజంగా కావాలని అన్నీ తెలిసి ప్రేమించి పెళ్లి చేసుకున్నా ఆడే నీ శత్రువు అయిపోతాడు. ఈ ఇల్లు నాకు కావాల్సినట్టుగా అని చెప్పి ఈస్తూ వాస్తూ అన్ని లెక్కలేసి కొట్టుకున్నా ఆ ఇల్లే నీకు పెద్ద బందికాన అయిపోద్ది. ఎందుకనుకున్నావు? నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. మీ పక్కవాళ్ళు చెప్పండి. ఆయన దృష్టిలో నువ్వు ఉన్నావు. ఆయనకు నువ్వంటే ఇష్టం. నిన్ను మానక విడువక ప్రేమించుకుంటున్నాడు ఆయన. ఆయన దగ్గర ఉంచుకున్నాం అనుకున్నప్పుడు భూమి మీద నిన్ను పర్ఫెక్ట్ చేసి తీసుకెళ్ళిపోవడమే కదా ఆయన నీతి. ఇక్కడ తప్ప ఎక్కడుంది ఎక్సర్సైజు కదా? ఆ పద్ధతిలో చేసేస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు దేవుని స్వరం ప్రకారం మనిషి జీవితంలో ఒప్పుకోలేకపోయినా సమ్మతించలేకపోతున్న క్రైస్తవ్యం శ్రమల నుంచి విడుదల పొందుకోవడానికి పరుగులెడుతుంది ఈరోజు. ఇదే శోధన అంటే. మీరు అనుకుంటున్నారు ఈ చర్చికి వెళ్ళడం ద్వారా లేకపోతే ఈ దేవుడిని నమ్ముకోవడం ద్వారా నాకు ఈ విడుదల దొరకటం నువ్వు అనుకుంటున్నావు. దేవుడు ఏమనుకుంటున్నాడంటే నీకు విడుదల సమీపంగా ఉండడం ఏదో తర్వాత విషయం. శ్రమల పాత్రను నువ్వు సంపూర్ణంగా తాగేసి నిండుగా తృప్తిగా ఉన్నావా లేదో చూస్తాడు. అపోస్తుల కార్యాలకు రండి, 14వ అధ్యాయం 22వ వచనం. మీరు ఏదైనా హైలైటర్ మీ చేతిలో ఉంటే దాంతో అండర్లైన్ చేసుకోండి. ఎందుకంటే బైబిల్ ఎప్పుడు తెలిసినా ఈ వాక్యం ఒకసారి చదవకుండా మీరు మెంటికి వెళ్ళొద్దు. అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 22వ వచనం. శిష్యుల మనసులను దృఢపరిచి. అప్పటికి శిష్యులు కూడా ఏమనుకున్నారు తెలుసా? తండ్రి నీ రాజ్యం వచ్చినగా కానీ ప్రార్థన చేస్తుంటే వీళ్ళు కూడా తెగ ప్రార్థన చేశారు. ఎందుకంటే యేసుప్రభు ఎక్కడుంటే అక్కడ రోట్లు డబల్ అయిపోతాయి. గుడ్డోడు చూపు వచ్చేస్తుంది, కుంటోడు నడిచేస్తాడు, చెవిటిది వినేస్తుంది, లెప్రసీ కుష్టు బాగుపడిపోద్ది, చచ్చిపోయిన లాజరు బయటకు వచ్చేస్తాడు, పిల్లోడు బతుకుతాడు, ఏదైనా జరిగిపోద్ది, ఇంకేం పర్వాలేదు, నీ రాజ్యం వచ్చునుగాక నీ రాజ్యం వచ్చునుగా కనుక తెగ ప్రార్థన చేశారు. తర్వాత ఆయన చెప్పాడు ఆయన రాజ్యం ఎలాగుంటుందో. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు, విశ్వాసంలో ఇన్ ఫెయిత్ యు హావ్ టు బి వెరీ స్ట్రాంగ్ అని చెప్పి అనేక శ్రమలను అనుభవించి. పాప మళ్ళీ చెప్పింది సరిగ్గా లేదు. అనేక శ్రమలను అనుభవించి. బాగా చెప్పావు. అనేక అని అనేక అనలేదు. ఎన్ని శ్రమలు? కొన్నా ఎక్కువ అనేక అంటే చాలా. చెప్పండి. ఇన్నే పోనీ ఇన్నే పోనీ ఇన్నే ఎంత? దాని గ్రావిటీ ఎంత? దానికి వెయిట్ మెజర్మెంటు లోతు. ప్రేమకు ఎత్తు పొడవు వెడల్పు లోతు బాగుంది. మరి శ్రమకి అనేక 1 డిగ్రీ అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించి. బతిమిలాడుకొనిరి అని ఉందా? హెచ్చరించని ఉందా? హెచ్చరించి. ఎందుకు వార్నింగ్ చేసి ఉంటారు? ఇప్పుడు ఆలోచించండి. వార్నింగ్ ఎప్పుడు ఇస్తారు? మీలో ఎవరైనా ఆలివ్ అన్న దగ్గరికి మేము చర్చికి తీసుకెళ్తామని అనగానే మన సంఘస్థులు ఖచ్చితంగా ఏం చెప్తారు వాళ్ళకి? అక్కడికి వస్తానంటే ఆ మెసేజ్ మీకు ఎప్పుడు సూతనంగా ఉండదు, అదే స్మూత్గా హ్యాపీగా యాపిల్ తిన్నట్టు అయితే ఉండదు. చాలా గట్టిగా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది, కఠినంగా ఉంటుంది అని వార్నింగ్సే ఉంటాయని మీరు చెప్తారో చెప్పరా? సహజంగా కదా. అంత స్మూత్గా ఉన్న వాళ్ళకి సబ్స్క్రైబర్స్ లక్షల్లో ఉంటారు, మనకు 1000 దాటరు ఎప్పుడు. ఎందుకు? ఇదంతే. ఈ బోధ కఠినమైన బోధ, ఎవడు వెంబడించగలడు అన్నట్టే ఉంటుంది. సో ప్రభు చెప్పిన పద్ధతి బైబిల్, దీన్ని మనం ఫాలో అవుతున్నాం, దీన్ని దాటి మనం ఏమి వెళ్ళలేము. కాబట్టి ఇది ఆశీర్వాదాలు కలిపి చెరిపితే వాక్యం నాకు తీవ్రత. ఎందుకు నాకు ఆ శిక్ష? నేను దీన్ని చెప్తున్నా. సో ఇక్కడ వచనం మీకు చెప్తే మీకే కాదు నాకు కూడా కదా, ఇద్దరికీ కదా ఈ వాక్యం. సో అనేక శ్రమల మంది వారిని హెచ్చరించారు అని అంటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారని అర్థం. అప్పటికి యేసు ప్రభు వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చేస్తాడు, మమ్మల్ని తీసుకెళ్ళిపోతాడు, ఎక్కడికి వెళ్ళిపోయినా ఆయన వెనకాల చక్క పాటలు పాడేసి స్తోత్రము స్తుతి స్తోత్రం అందాం అనుకుంటున్నారు వాళ్ళు. అక్కడి నుంచి స్తోత్రాలు లేవు, రక్త కన్నీరే. ఎక్కడికి వెళ్తే అక్కడ చెమటే, ఎక్కడికి వెళ్తే అక్కడ సిలువే, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని తరిమి చంపేస్తుంటే, భయపెట్టేస్తుంటే, ఆరాధన కూడుకున్నారంటే రహస్యం తెలిసిపోతుందంటే, అసలు యేసుప్రభు పేరు చెప్తే బూతు మాటలాగా, సంఘం అంటేనే చంపేద్దామనేలాగా అంత శ్రమలు ఎక్కువైపోతుంటే వాళ్ళు పారిపోదాం అనుకుంటే, జారిపోదాం అనుకుంటే, తిరిగిపోదాం అనుకుంటే, అంగీకరించకపోతుంటే, ఒప్పుకోకపోతుంటే, సమ్మతించకపోతుంటే
ఖచ్చితంగా వాళ్ళని హెచ్చరిస్తున్నది ఏంటో తెలుసా? విశ్వాసం మీద నిలకడగా ఉండడం నేర్చుకో. ప్రభువుని విడిచిపెడతానని ఎలా అంటున్నావు? ఆయన కొరకు మరణించిన పునరుద్ధానము లేచినటువంటి దేవుడిని మర్చిపోయావా నువ్వు? ఆయన ఎప్పటికైనా వస్తాడు, ఎలాగైనా వస్తాడు. కానీ నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు అనేక శ్రమలు అనుభవించడానికి తయారయ్యావు, అందుకే నువ్వు వచ్చావు ఈ రాజ్యంలోకి అని చెప్పేశాడు. అంత హెచ్చరించుకోవాల్సి వచ్చింది ఎందుకు? కారణం మొదటి సంఘంలోనికే. మరి నేటి సంఘం ఈ హెచ్చరిక లేది. ఆ రోజు ఫస్ట్లో హెచ్చరికలు అయిపోయి ఇప్పుడు దీవెనలకి ఏమైనా ఆశీర్వాదాలకి ఏమైనా తెగబడ్డామా? ఎవడయా దిగిపోతున్నాయా ఆకాశంలో నుంచి? ఎవడు మధ్యలో వచ్చి మీరు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు? ఎక్కడ సాధ్యమవుతుంది అది? ఇంకో మాట చెప్పాలి. అదే యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభు వారు చెప్పినప్పుడు కూడా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. 15వ అధ్యాయం, జాన్ చాప్టర్ 15, 15వ అధ్యాయం తేండి, 20వ వచనంకి రండి. 15:20. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొనుడి. నన్న ఒక్కసారి 19 రెండో భాగంలో కూడా చదువుకో, లేదా మొదటి నుంచి చదివే. మీరు లోక సంబంధులైన ఎడల 19. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. మీరు లోకంలో ఉంటే లోకంలో వాళ్ళకి మీరు చాలా హ్యాపీగా కలిసిపోతారు. అయితే మీరు లోక సంబంధులు కారు. మీ పక్క వాళ్ళు చెప్పండి, మీరు కాదని. అందరిలా కలిసిపోయి హ్యాపీగా వెళ్ళిపోవడానికి కుదరదు, మీరు ప్రత్యేకమైన వాళ్ళు. నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకొంటిని. ఎక్కడి నుంచి ఏర్పరిచాడంట? లోకములో నుండి. అదే లోకంలో ఒకసారి పందులు పొర్లినట్టు పొర్లుతున్న మనలని, పెంట కుప్పల మీద బతుకుతున్న మనలని ఆయన తన పేరు పెట్టి పిలిచి తన జనముగా ఏర్పరచుకుని ప్రత్యేకపరుచుకున్నాడంట. అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. అంటే సపరేట్ అయినందుకు వాళ్ళు ఏం చేస్తున్నారంట? ద్వేషిస్తారు, ఒప్పుకోరంట. నువ్వు మీ తాత మీ నాన్న పేరేంటి, మీ తాత పేరేంటంటే చెప్పు, ఈ బొకడా బైబిల్ అంటాడు గాడు, చెప్తున్నాడు ఆయన. ఎందుకు ద్వేషిస్తుంది? లోకం మిమ్మల్ని ద్వేషించడానికి కామన్. దానికి ఇంటర్వ్యూలు ఎందుకు? దానికి ఆయన విమర్శించాల్సిన పని ఏంటి? అది నువ్వు ప్రత్యేకించబడ్డావు అనడానికి కారణం అదే. ఒకప్పుడు అక్కడే పెరిగాం, అక్కడే ఉన్నాం, అయ్యే పేర్లతో బతికాం. ప్రభువు మిమ్మల్ని ప్రత్యేకపరిచాడు. ఆ ప్రత్యేకించబడ్డాడు కాబట్టి ద్వేషించున్నది. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. లోకులు నన్ను హింసించిన ఎడల. యేసు ప్రభు హింసలు పడ్డాడా లేదా? పడ్డాడా లేదా? బతికిన 30 సంవత్సరాలు సైలెంట్గా ఉన్నాడు, జీవించిన 3 సంవత్సరాలు బయటకు వచ్చాడు. 3 సంవత్సరాలలో ప్రతిరోజు సమస్య, ప్రతిరోజు ప్రయాసే, ప్రతిరోజు అవమానమే, ప్రతిరోజు మరణ భయమే, ప్రతిరోజు తరమబడమే, ప్రతిరోజు రక్షించుకోవడానికి పారిపోవడమే, దాక్కోవడమే. ఓ పక్క చెప్పాల్సింది చెప్పాలి, చేయాల్సింది చెయ్యాలి, చూపించాల్సింది చూపించాలి, తను కాపాడుకోవాలి. దాని జీవితంలో సుఖం ఎక్కడుంది చెప్పండి? మనిషి కుమారుడు తలవాల్చుకున్నట్టుకు నీకు ఏసీ బిల్లు వస్తుందని ఏడుపు తప్ప ఏసీ ఏడు మనిషివా? నీకంత సుఖం ఉంది, ఆయనకి తలవాల్చుకోవడానికి స్థలం లేదు, నిద్రపోవడానికి హ్యాపీ పొజిషన్ లేదు ఆయనకి. అంతలాంటి పరిస్థితుల్లో లోకము నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. ఏమిటో లోకము నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. మరి లోకం యేసుప్రభుని హింసించిందా లేదా? ఇప్పుడు మీరు ప్రత్యేకించబడ్డారా లేదా? అప్పుడు మీరు కూడా ఏమవ్వాలి? హింసించబడాలి. 2 రకాలు. 1 లోకము చేత హింస పొందాలి, 2 దేవుని అనుమతి చొప్పున కూడా హింసలు పొందాలి. మీ పక్క వాళ్ళు చెప్పండి, 2 ఉన్నాయి మీకు బోనస్ అని. మీరు లోకంలో నుంచి ప్రత్యేకించబడడం వలన మీకు హింస ఉంది. యేసుప్రభు నామంలో మీరు మారారు కాబట్టి మీకు హింసలు ఉన్నాయి. 2వది దేవుని చిత్తానుసారముగా కూడా ఆయన హింసించబడ్డాడు కాబట్టి యేసుక్రీస్తు అనేక విధేయతలు పొంది, అదే శ్రమలు పొంది విధేయతలుగా ఉండి అంగీకరించబడ్డాడు కాబట్టి మిమ్మల్ని యేసుప్రభులాగా నలగొడతాడు. యేసుప్రభులాగా భూమి మీద ద్వేషించబడిన పద్ధతిలో కూడా మిమ్మల్ని పోయిపడతాడు. 2 హ్యాపీగా అనుభవించేద్దాం. రెడీయా? ఇదే మీకు శోధన. ఏడు పాస్ట్ గారు అలాగెలాగవుద్ది? ఆశీర్వాదాలు పక్క వరుస లిస్ట్ అంతా పెట్టేసుకుని ఆశీర్వాదాలు చేస్తే పని విడుదల పొందుతామా? అవకాశమే లేదు. సో ఈ పరిస్థితుల్లో ఈ శోధనను అంగీకరించలేకపోతున్న క్రైస్తవ విశ్వాసానికి ఒక హెచ్చరిక ఈరోజు నేను మళ్ళీ చెప్తాను వినండి. దేవుని యొక్క వాక్యము మన దగ్గరికి వచ్చేటప్పుడు ఒక 3 రకాలుగా దేవుని స్వరం మనకు వస్తూ ఉంటుంది. 1 మీరు చదువుతున్నటువంటి దేవుని వాక్యం అనబడినటువంటి బైబిల్ గ్రంథంలో నుంచి, బైబిల్ బుక్ ఉంది కదా, దాన్ని మీరు చదవడం కనుక మొదలు పెడితే మీరు వినే విషయాలు, మీరు అర్థం చేసుకునే విషయాలు, మీరు అనుభవించే విషయాలకు కోకొల్లలు. ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా అనిర్వచనీయమైనటువంటి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనంటే దానికి బైబిల్ అనే పుస్తకంతో ఎగ్జాంపుల్ మాట్లాడతారు లోకంలో. ఉదాహరణకి ఏదైనా ఒక ఆట గురించి, క్రికెట్ అనే ఆట గురించి మీకు అందరికీ తెలుసా? తెలిసినట్టే ఉంటుంది. అదే దానికి సంబంధించినటువంటి మాస్టర్ ఎవడైనా ఉన్నాడు అనుకో, ఒరే బాబు ఆడు క్రికెట్కి బైబిల్ అంటాడు రా బాబు అంటాడు. అంటే ఏంటి? ఆ బైబిల్ అనేది ఎన్ని మీకు తెలిసినా అన్ని తెలియనివి దానిలో ఉంటాయి. అది బైబిల్ అంటే. అన్నీ తెలిసినట్టే ఉంటుంది,
కానీ దాని లోపలికి వెళ్ళే కొద్దీ అన్నీ కొత్తగానే ఉంటాయి, అన్నీ తెలిసినట్టుగా తెలిసిపోతాయి, కానీ ఏదీ తెలియదని లాస్ట్కి ఒప్పుకుంటాం. అదే బైబిల్. నాకు అన్నీ తెలుసు అన్నాడంటే ఆడికి ఏమీ తెలియదని. నేను ఏదైనా పర్వాలేదు ఆడికైనా బైబిల్ అని ఎలా చేయలూపాడంటే ఆడికి అసలు ఏమీ చేతి కానోడని అర్థం. అంత కఠినంగా ఉంటుంది బైబిల్. సో బైబిల్ ప్రకారం దేవుని యొక్క మాట మీ దగ్గరికి ప్రతిసారి ఒకే పదంలో నుంచి వస్తూ ఉంటుంది. అది ఎంత విచిత్రం అంటే చెప్తాను. ఒకసారి వచనం ఒకలాగా వినపడద్ది, అమ్మయ్య అనిపిస్తుంది. అదే వచనం నువ్వు ఇంకో సందర్భంలో ఇంకోలాగా అర్థం అవుద్ది. ఇదేంటిది అప్పుడు అలాగుంది ఇప్పుడు ఎలాగుందనంటే అది అంతే, అదే బైబిల్. మళ్ళీ ఇంకో సందర్భంలో ఏదో సందర్భం చేస్తూ ఉండేటప్పుడు అదే వచనం నీకు ఇంకో రకంగా అర్థమవుతుంది. ఇక నీ సత్యంత వరకు బైబిల్ రెఫరెన్స్లు మారవు, కానీ బైబిల్ అర్థాలు ఏమవుతుంటాయి. అదండి బైబిల్ అంటే. నిజంగా చదవడం కలిగినోడికి చెవి కలిగినోడు వినుగాక. సంకలో పెట్టుకుని క్యాలెండర్లను ఎత్తుక్కుని ఫోన్ గోక్కుని వీడికి అర్థం అవ్వదు. అది దేవుని స్వరం అక్కడ ఉంది. రెండవది బోధ. ఏ బోధకైతే నువ్వు అలవాటు పడతావో, ఏ బోధకైతే నువ్వు కూర్చుంటావో, ఏ బోధకుని ఎదుటైతే నువ్వు దేవుని వర్తమానం వినటానికి నీ చెవులు తెరవ చేసుకుని ఆత్మను సిద్ధపరచుకొని శరీరాన్ని స్కూటిపరిచి కూర్చుంటావో అక్కడ దేవుని స్వరం ఉంది. వాయిస్ ఆఫ్ ద లార్డ్ అక్కడ ఉంది. సరి అయిన ప్రదేశం, సరి అయిన నాయకుడు, సరి అయిన బోధ, సరి అయిన ఎంపిక, సరి అయిన స్థలము, ఇది చాలా ఇంపార్టెంట్. రైట్ కైండ్ ఆఫ్ ఎ లీడర్షిప్ ఆఫ్ టీచింగ్ అనేది నీకు తెలియకపోతే నీ విశ్వాస జీవితంలో క్రైస్తవుడుగా మిగిలిపోతావేమో కానీ క్రీస్తు సంబంధిగా మారవు. ఆత్మీయ పద్ధతిలో పరిపూర్ణతలకు నువ్వు మారలేవు, కానీ నీకు మంచి గుడ్ క్రిస్టియన్గా మారచ్చు. నువ్వు గుడ్ క్రిస్టియన్ అవ్వడం దేవుడు కోరుకోలా. క్రీస్తుకు కలిగిన సమాన సంపూర్ణతలో నీవు భాగముగా మారేంత వరకు దేవుడు ఒప్పుకోడనే విషయం గుర్తుంచుకోండి. సో మంచి ప్రదేశాన్ని ఎంపిక చేసుకునేటప్పుడే మీకు అర్థమవుతుంది. అది కూడా వాక్యానుసారమైనటువంటి సహవాసం అయితేనే. అంతేగాని నీ బ్యాంక్ అకౌంట్లో ఇప్పుడు 1,00,000 వచ్చేది చూసుకో, నీ పర్సులో కొత్త ₹1000 నోట్ పడిపోయింది చూసుకో, నీ ఫోన్ రీఛార్జ్ పడిపోద్ది చూసుకో, ఇలాంటి సొల్లు దగ్గరికి వెళ్ళి చేరారా? అంజూరు పండు తిను, బత్తాయి పండు తిను, మామిడి పండు తిను, అరటిపండు తిను, వీటికి చేరారా? కర్చీఫ్లు కొను, నూనె తీసుకో, వీటికి చేరారా? టీవీ ప్రోగ్రామ్కి స్పాన్సర్స్ అయ్యి నువ్వు ప్రతిరోజు మా కానుకి లేక నీకు లిస్టు పెట్టు, మెంబర్షిప్ కొట్టు, వీటికి చేరితే అది సహవాసం అనబడదు. ఇవి క్రీస్తు పేరట అనేకులు వచ్చి బోధిస్తారు, మిమ్మల్ని మోసం చేస్తారు, మిమ్మల్ని చూసుకోమన్నాడు. అది ఎందుకు మాకు ఆ విషయం తెలియలేదంటే దేవుడు పాస్టర్ని అనడు. ఆ పాస్టర్ అపాయింటెడ్ బై గాడ్. ఎవడాడు? అబద్ధ బోధకుడు, ఆ తప్పుడు బోధకులు, ఆ చెడ్డ బోధకులైనటువంటి వారిని అపాయింట్ చేసిందే యేసు ప్రభు. ఎందుకంటే మీలో మీ విశ్వాసాన్ని సరిచేసి సంపూర్ణులుగా మారడానికి వెతుక్కోమంటాడు. సో బోధలో నుంచి దేవుని స్వరం వినపడింది. మూడవది అనుభవాల ద్వారా దేవునిని అర్థం చేసుకుంటాం. ద గుడ్ ఎక్స్పీరియన్సెస్. ఏంటి, నేను ఇలా ప్రవర్తించాను, ఇలా ప్రార్థించాను, ద రిజల్ట్ ఎలా వచ్చింది? మంచి రిజల్ట్ వచ్చేసిందా? నీ ప్రార్థన గొప్పతనమా దేవుని కృప? అక్కడ అర్థం చేసుకోవాలి. లేదు నేను ఎలా ప్రార్థన చేశాను నాకు వచ్చింది అని. నేను ఎప్పుడో ఒక సిస్టర్ గారు ప్రార్థన చేసి ఎలాగైనా పట్టుదల పట్టి దేవుని దగ్గర నేను ఏడి సాధించడం వల్ల నాకు ఇల్లు వచ్చింది అని సాక్ష్యం చెప్తే నేను సంఘంలో చెప్పా, ఈసారి ఇల్లు కావాలంటే వెళ్ళి ఆవిడ చేత ఏడిపించండి అని. ఎందుకు? ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఆవిడకి ఆల్రెడీ ఏడిసి తెచ్చుకోవడం తెలిసిపోయింది కదా. అప్పుడు మీరందరూ వెళ్ళి రోజు ఆవిడ కొంత కన్నీరు కొంత పొగ వేశారు అనుకోండి, ఏమవుద్ది? అప్పుడు ఆవిడ రోజు ఏడుస్తుంది మీకోసం. ఇప్పుడు ఆవిడకి ఇల్లు ఇచ్చింది దేవుడు, నీకు ఇవ్వడా? దేవుడికి పక్షపాతం ఉందా? అది అబద్ధం. నీ ప్రార్థన విని దేవుడు ఇవ్వడం కాదు, ఆయన కృపలో నీకు ఇవ్వాలనుకున్నప్పుడు నీ చేత అంగలార్పుని రప్పిస్తాడు. అది నీకు సాధ్యమైందని నీది కాపీ కొడతాను రోజంతా ఏడుస్తానంటే అవ్వదు. పిల్లలు లేని తల్లి అన్న దేవుని సన్నిధిలోకి వచ్చింది, సమూయేలు చూశాడు, తాగిందనలాగా ఏంటి మొత్తం అన్నాడు. అయ్యే బాబు నేను తాగలేదే నాయన, నేను ఏడుస్తున్నా ఏలి అన్నాడు. నేను అయ్యో ఏంటి బాబోయ్ నేను ఏడుతున్నట్టే. అప్పుడు ఆ ఏలి అన్నాడు, అవునా నువ్వు ప్రార్థన చేస్తున్నావా, నీకు పిల్లలు లేరేనా, అయితే వస్తారులే ఏళ్ళు అన్నాడు. అంతే, ప్రవక్త పుట్టాడు. సో ఆవిడ పుట్టాడుగా, ఆవిడకి ఏడ్చి ప్రార్థించి దుఃఖపడి దేవుని సన్నిధిలో పట్టుకుంది కాబట్టి, దేవుని బిడ్డ వచ్చాడు కాబట్టి, పిల్లలు లేని వాళ్ళు రోజు చచ్చుకొచ్చి రోజు అదే పని చేస్తే మనం ఏం చేస్తాం? వచ్చే సంవత్సరం నీకు వచ్చేస్తాడు వెళ్ళిపో అని చెప్తావా? అవుతుంది. అది ఆమెకు సాధ్యం, నీకు సాధ్యం ఎందుకు అవుతుంది? సో అందుకని నీ అనుభవంలోంచి దేవుడు తీసుకున్నాడు. ఆ విషయం నీకు గుర్తుండాలి, ఆ విషయంలో నీకు ప్రత్యక్షత రావాలి. దాని గురించినటువంటి ఒక ఏర్పాట్లో ఏ రకమైన కార్యం జరుగుద్దో నువ్వు చూస్తాడు, ఇస్తాడు దేవుడు. బట్ అట్ ద సేమ్ టైం నీ కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రణాళిక ప్రత్యేకంగా ఉంటుంది. సో దేవుని స్వరము వాక్యంలో నుంచి వస్తుంది, బోధలో నుంచి వస్తుంది, అనుభవంలో నుంచి వస్తుంది. ఇక్కడ లోకపు స్వరం ఒకటి ఉందండి, ద వాయిస్ ఆఫ్ ద వరల్డ్. లోకంలో ఒక స్వరం ఉంది. లోకపు స్వరమును వినకుండా కేవలం దేవుని స్వరమును వినగలరా? ఇది శోధన. లోకపు స్వరం ఏం చెప్పుద్ది? శ్రమలు తప్పించుకునే మార్గాలు ఉన్నాయని చెప్పుద్ది. ఎంతమంది ఇష్టపడతారు?
శ్రమను షార్ట్ చేసే పరిస్థితులు ఉన్నాయని చెప్తారు, తక్కువ అవుతాయి. శ్రమలకు మీరు దాన్ని దీవెనలుగా మార్చుకునే కృప ఉందని చెప్తారు చాలామంది. ఏంటి అని అంటే, ఇప్పుడు అప్పు ఉంది, అప్పు తీర్చడం దేవుని పనా, తీర్చుకోవడం నీ పనా? అప్పు తీర్చే భాగ్యం కలిగించడం దేవుని పని. అంటే నీకు ఎనర్జీ ఇవ్వడం, బలం ఇవ్వడం, శక్తి ఇవ్వడం, ఆరోగ్యం ఇవ్వడం, ఉద్యోగం, వ్యాపారం, పని ఇవ్వడం. అలాంటి పని దగ్గర నీకు కృప దొరికేలాగా 20 రూపాయలు సంపాదించేవాడు 200 సంపాదించేలా చేసి నీ ద్వారా అప్పు తీర్చేయాలని కోరుకుంటాడు. ఇది దేవుని యొక్క పద్ధతి. అంతేగాని నీకు పైనుంచి కట్ట తెచ్చి అక్కడ పడేసి వెళ్ళిచ్చారా, రేపటి నుంచి నేను ఇచ్చాను సాక్ష్యం చెప్పి ఊరు ఊరా తిరగరా, ఇలాంటి సాక్ష్యాలు అబద్ధాలు, ఇవన్నీ గ్యాస్. వాటిని ఫాలో అవ్వకండి. సో దేవుడు లోకపు స్వరములో నుంచి నిన్ను తప్పించాలని కోరుకునేటప్పుడు వాటికి నో అని చెప్పి దూరంగా ఉండగలవా? కొంచెం ఏమైనా అట్రాక్షన్ వస్తుంటుందా లేదా? కొంచెం మనసు కదులుతూ ఉంటుందా లేదా? అది వస్తే బాగున్ను, అయితే బాగున్ను, వెళ్తే బాగున్ను, ఏదో అవుతుందంట కదా, ఈ ఎన్నాళ్ళండి ఒకసారి వెళ్తే బాగున్ను అని ఎప్పుడు అనిపించలే మీకు? ఎన్నాళ్ళు ఇలాగే ఉండిపోతాం, ఒక్కసారి నాటు వెళ్తే అదేదో దొరికితే ప్రశాంతంగా ఉంటాం కదా. ఎప్పుడు అనిపించలేదా? చాలామందికి ఆ రకమైన శోధన వస్తూనే ఉంటుంది. ఇది లోకపు స్వరాన్ని వినకుండా నువ్వు దేవుని స్వరం కోసమే కనిపెట్టి ఉండగలిగితే ఏమవుద్దో చెప్తాను. ఫిలిప్పీ పత్రిక 1:29 చూడండి. ఫిలిప్పీ పత్రిక 1 ఏలయనగా 29-30 మీరు నా యందు చూచినట్టియు నా యందున్నది మీరిప్పుడు వినిచున్నట్టియు పోరాటము మీకు కలిగి ఉన్నందున. ఏంటి పోరాటము మీకు కలిగి ఉన్న ఆరాటమా? పోరాటము మీరు చూసినట్టు వినినట్టు పోరాటము మీకు కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసించుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. ఏం దొరికింది ఇప్పుడు? శ్రమ కూడా. విశ్వాసం ఉంచడమే కాదు, లోకపు మనుషుల పద్ధతులను దాటిపోయి నువ్వు వినాలంటే దేవుని పక్షంగా మీకు ఏం దొరుకుద్ది? విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షం శ్రమపడుటయు మీకు అనుగ్రహింపబడెను. అంటే లోకంలో మనుషులు మిమ్మల్ని ప్రత్యేకపరిచిన తర్వాత కొన్ని సందర్భాలలో మిమ్మల్ని సవాల్ చేస్తారు. వెళ్ళకపోతే ఏమవుద్ది అని అడుగుతారు. ఏం చెప్పాలి? వెళ్ళాలా వద్దా? ఒకసారి మానేస్తే ఏమవుద్ది? మొన్న మా ఫ్రెండ్స్ అందరూ నన్ను పిలిచి అడిగారు, ఈ ఒక్క సండే మీరు ఆగిపోవచ్చు కదా అన్నారు. ఎలా అయిపోతాను సార్, నేను పాస్టర్ని అండి అన్నాను. అదే సార్ మీతో ప్రాబ్లం అన్నాడు ఒక ఆయన. ఏంటి సార్ నాతో ప్రాబ్లం అని? మరీ ఆర్థోడాకల్గా వెళ్ళిపోతుంటారు, ఎప్పుడు మీరేనా, ఇంకెవరినైనా పెట్టండి ఆ రోజు అన్నాడు. ఓకే, ఎవరినైనా పెట్టండి, నాకు అభ్యంతరం లేదు, కానీ నేను మానేయడానికి మాత్రం నాకు అభ్యంతరం ఉంది. అంటే ఇప్పుడు ఎవరో ఒకరిని పెట్టేస్తే వాళ్ళు చూసుకుంటారు కదా. చూడరని ఎవడన్నాడు? ఎవడో ఒకరిని పెట్టగలను. ఎట్ ద సేమ్ టైం నేను కూడా వెళ్ళి వాళ్ళ ముందు కూర్చోవాలి. అది నా నిబంధన. అది నేను ఆయనతో ఉన్నటువంటి నాకు ఒక మొక్కుబాటు, ఆయనతో నాకు ఉన్నటువంటి ఒక నిర్బంధపు తీర్మానం. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు అన్నప్పుడు నేను ఆయన్ని ప్రేమిస్తున్నానని చెప్పడానికి 6 రోజుల తర్వాత 7వ రోజు వెళ్ళి ఆయన సన్నిధిలో కనపడాలి. అది నాకు కావాల్సిన పని. కాబట్టి నేను మానలేను బ్రదర్ అని ఆయన అంటాడు. అంటే ఒక్కరోజు మీరు మానేస్తే, ఒక్కరోజు గనక మీరు మానేస్తే, వినండి, ఒక్కరోజు గనక మానేస్తే మీ భక్తి తగ్గిపోద్దా? మీకు అంత విశ్వాసం లేదా అన్నాడు. ఈ మాటకు మీకు ఎలా ఉంటుంది పౌరుషం? ఒకరోజు మానేస్తే మీకేమైనా తగ్గిపోద్దా అని అడిగితే మీరు ఏం చెప్తారు? తగ్గిపోద్దని ఒప్పుకుంటారా? తగ్గదని చెప్తారా? తగ్గిపోదు అంటే మానేమంటాడేమో. తగ్గదు అన్నాం అనుకోండి, అయితే మానే అంటాడు. ఎలాగీ సావు లింక్ బలి పెట్టాడే. సరే, విశ్వాస సంబంధంగా ఆయనకి నేను ముందుగా చెప్పాల్సింది ఏంటంటే, అలా మీరు మాట్లాడతారని మా బైబిల్లో ముందే చెప్పింది సార్. అలా మీరు అడుగుతారని మాకు తెలుసు సార్. అలా మీరు అడిగినప్పుడు మేము పడతామని మాకు తెలుసు సార్. మాకేం మీతో ఉండాలని ఉంటుంది, కానీ దేవుడేమో నా దగ్గర ఉండాలనుకుంటాడు. నేనేమో అక్కడికి వెళ్ళాలని ఉంటుంది, మీరేమో ఇక్కడ నన్ను లాగాలని ఉంటుంది. ఈ పోరాటం మాకు ఉంటుంది సార్. ఈ పోరాటంలో మా విశ్వాసం ఏంటి? ఏది మాకు విలువైనది? మమ్మల్ని మరణించడం నుంచి తప్పించి తిరిగి లేపించి నడిపించడానికి సిద్ధపడిన యేసు, ఆయన దగ్గర ఉండడం మాకు ముఖ్యం. మీతో మేము విందుల్లోనూ, వినోదాల్లోనూ, ఆటల్లోనూ, పాటల్లోనూ, సంతోషంలోనూ, ఈ జల్దీ ఫైలోనూ, లేకపోతే ఇంకేదోలోనూ, దీనికంటే దేవుని సన్నిధిలో అక్కడ ఆరాటపడటమే మాకు ఇష్టం. ఈ విషయం మాకు ముందే రాసింది సార్. అందుకని మాకు మీకన్నా మా దేవుడే ముఖ్యం సార్ అన్నాను. ఇంక మిమ్మల్ని ఆవిడ మార్చలేడండి అన్నాడు. ఎస్, మేము మారకుండా ఉండాలనే కోరుకుంటున్నాడు దేవుడు. ఎందుకు? క్రీస్తున్న పక్షంగా శ్రమపడుట మీకు భాగ్యముగా ఎంచబడింది.
యూ షుడ్ హ్యావ్ ఫైట్. అది నీ ఇంట్లో పెళ్ళైనా, పేరంటమైన, మరణమైన, లోకపు సంబంధమైన, రాజకీయ చట్టమైన, నేను దేవుని సన్నిధిలో కనబడడానికి ఇష్టపడే ఆరాటం మనకుంది. ఈ విశ్వాస పోరాటం మనకుంది. ఖచ్చితంగా అడుగుతారు. కొంతమంది అడుగుతుంటారు, మీ పాస్టమ్ గారే అలాగుంటే నీకేంటే, నువ్వు అంతకన్నా ఎక్కువ భక్తిపరాలువా? అదే పోరాటం. వాళ్ళకి నీకు పోరాటమే. మీ పాస్టర్ గారు అక్కడ కనబడ్డాడు, అది కనబడ్డాడో లేదో చెప్పారో ఒక మాట వదులుతాడు, దానికి నువ్వేదో పీక్కు చచ్చిపోకు. అది నా విశ్వాస పోరాటం అలాగే ఉంటుంది. నేనైతే దేవుని పక్షంగా చెప్పాలి. అక్కడే ఫైట్ నీకు. ఆ శ్రమ ఏమండి, ఇలాంటి పోరాటాలు రోజుకు ఒక 20 తగిలితే మీకు ఎలాగుంటుంది? ఈ చచ్చి దేవుడు బార్చేద్ది అనిపించదు. కానీ మీ బతుకుకి మీరు ఒప్పుకోకపోయినా శోధన తప్పదు. దానికి ముందు మీ మైండ్ని మీరు సిద్ధపరచుకోకుండా క్రైస్తవ్యాన్ని మీరు ఎంచుకోవద్దు. ఆయన చెప్తాడు, మీకు ఇదే పరిస్థితి, మీకు ఈ లోకంలో శ్రమపడటయు అనుగ్రహించబడును. అంటే ఎంత అనుగ్రహం అంటే ఏంటో తెలుసా? వితౌట్ ఎనీ పెయిన్ అండ్ పెనాల్టీ ఇట్ వాస్ గివెన్ గ్రేస్. భక్త అనుగ్రహించి తిని అంటే ఏంటి? వచ్చేసింది. భక్త శ్రమపడట నీకు అనుగ్రహించి తిని అంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? శ్రమ. ఇంకా ఒక విషయం చెప్తే మీరు ఇష్టపడతారు. దేవుని ఇప్పుడు దానియేలుకి శ్రమ అంటే ఇష్టమా కష్టమా? మాట్లాడండి. నాకొద్దు ప్రభువా తప్పించు, ప్రభువా నీ చిత్తమైతే తప్పించు. ఏమన్నా ఉందా? చచ్చిపోవటం మాకు ఇష్టం. షడ్రకు మేషకు అబేద్నెగోలకి ఏంటి? ఇష్టమా కష్టమా? మా దేవుడు తప్పించ సమర్థత కలిగిన దేవుడు. దాని నెక్స్ట్ వచ్చిన తప్పించకపోయినను. ఆ మాట నువ్వు చెప్పగలవా? విషయం ఏంటంటే తప్పించ సమర్థత కలిగిన దేవుడు అన్న దగ్గర ఆగితే ఒకలాగుండు వాక్యం. ఆ తర్వాత తప్పించలేకపోయినా మేము అన్నాడు చూసారా? తీసుకెళ్ళి వాళ్ళకి ఏమి ఇచ్చాడు? అగ్ని ఇచ్చాడు. ఇప్పుడు శ్రమ వచ్చిందా రాలేదా? మీ పక్క వాళ్ళు చెప్పండి. నువ్వు వద్దన్నా వస్తుంది. కొత్త ప్రార్థనలు ఏం చేయకు. నీకు సూతనంగా ఉండే ఏ యాసలు వేసినా అగ్ని కామనే. ఇప్పుడు వీళ్ళందరికీ ఎవరైనా నేను మళ్ళీ మీకు వాక్యం చెప్పే ముందు ఈ విషయాలన్నీ లాస్ట్ వీకే రాసేసిన తర్వాత మళ్ళీ వచ్చి ఇందాక వచ్చే ముందు 3 గంటల నుంచి 3:30 నుంచి మళ్ళీ వాక్యం మొదలు పెట్టుకు చదువుకుని గబగబా వెతుకుతుంటే మళ్ళీ ఒకసారి దానియేలు స్టోరీ చదివా, జోసెఫ్ ఇష్యూ అంతా చదివా, యోసేపు విషయం చదివా, షడ్రకు మేషకు విషయం చదివాను. మరి ఆ విషయాలన్నీ చదువుతున్నప్పుడు నాకు ఒకటి మాత్రం అనిపించింది, వీళ్ళెవ్వరూ దేవుడిని తప్పించమని అడిగారా? మీ పక్కవాళ్ళు చెప్పండి. భక్తులు అడగరని. వాళ్ళకి అనుగ్రహం ఉంటుంది, శ్రమలు పొందుట భాగ్యమైన అనుగ్రహం ఉంటుంది, వాళ్ళు అడగరు అని చెప్పండి. దేవునికి స్తోత్రం, మీరు ఒప్పుకుంటున్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం చెప్తే విశ్వాస పోరాటం ఎలా ఉంటుందో తెలిసిపోద్ది. 5:11 5వ అధ్యాయంలో దీవెనల గురించి మాట్లాడినటువంటి యేసు ప్రభువారు ఒక్క దీవెనలు మాత్రమే ఇవ్వలేదండి, దీవెనలతో పాటు బ్రతుకు తీర్మానాలను కూడా చెప్పేశాడు ఆయన. మాథ్యూ 5లో నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి ఏం చేస్తారు? ఫస్ట్ నిందించారు, నెక్స్ట్ హింసిస్తారు, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు, మీరు చాలా మంచోళ్ళు, సంతోషించి ఆనందించుడి. ఎలాగెలాగా? సంతోషించి ఆనందించు. ఏడిసి ప్రార్థించుడే. సంతోషించి ఆనందించు. దొక్కపడి ప్రార్థన చేయాలా? సంతోషించి ఆనందించాలా? సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగును. ఎక్కడ దొరికేస్తుంది ఫలము? భూమి మీద మీ సాక్ష్యాలకి పుస్తకాలు, టీవీలు, ఆ టీవీ ప్రాంప్ట్లు అవేం రావంట. హెవెనే మీకు. నెక్స్ట్ చదవండి. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. పూర్వం కూడా ఏం జరిగింది? ప్రవక్తలను హింసించబడ్డారు. వాళ్ళు కూడా ఏం చేశారు? దీవెనలు వచ్చినాయా, హింసలు వచ్చినాయా? సో రూల్ ప్రకారం అయితే అందరికి ఏం రావాలి కామన్గా? హింసలో ఏంటి మాట్లాడు, సౌండ్ తగ్గిపోయింది ఇప్పుడే. హింసలు కామను, నువ్వు వద్దన్నా వచ్చేస్తాయి. సో దేవుడు ఇచ్చేస్తాడు. ఈ భూమి మీద క్రైస్తవ విశ్వాసంలోకి వచ్చిన ప్రతి ఒక్కడికి ఎందుకు అని మీరు ప్రశ్నిస్తే ఎందుకు కాదు ఇందుకే అని బైబిల్ ముందుకు నిర్వచిస్తుంది. ఇప్పుడు దేవుని వాక్యం బైబిల్లో ఉందా లేదా? దేవుని మాట బైబిల్లో ఉందా లేదా? ఇంతకు మునుపు మీకు పూర్వముందున వాళ్ళని కూడా హింసిస్తారు అని అంటే ఇప్పుడు మనల్ని కూడా ఏం చేస్తారని అర్థం? మీలో కొంతమంది తెలివైన వాళ్ళు లేచి మేము ప్రవక్తలం కాదు కదా అన్నారు అనుకో. ఇక్కడ ఏం రాసింది? ప్రవక్తలకే కాబట్టి నేను సామాన్యురాలని, నేను ఇంట్లో పని చేసుకునేదాన్ని, నేను చిన్న వ్యాపారస్తుని, నేను ప్రవక్తను కాదు బ్రదరు అంటే ఎవడు చెప్పాడు ప్రవక్త కాదని? మీరు ఎక్కడ నిలబడితే అక్కడ రాజులైన యాజక సమూహము, ఎట్ ద సేమ్ టైం దేవుని కొరకు క్రీస్తు రాయబారి ప్రవక్త. మాట్లాడడానికి లేదు. ప్రవక్త అని పేరు పెట్టుకుని పాస్టర్ గురించి నేను మాట్లాడలే, ప్రతి ఒక్క క్రైస్తవుడి గురించి చెప్తున్నా. సో పూర్వం ముందున్న వాళ్ళనే హింసించారు, ఇప్పుడు మీకు కూడా ఏం చేస్తారు వాళ్ళు?
కామను. కాబట్టి హింసలు కామన్గా అందరికీ, పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు క్రీస్తులో ఉన్న వాళ్ళకి అందరికీ కామన్ కదా. దీన్ని ఏమీ మీరు మాట్లాడటానికి వీలేదు. ఇప్పుడు విషయం ఏంటంటే, దేవుని పక్షముగా బ్రతకటానికి ఉద్దేశించిన ఏ ఒక్కరికైనా ఇంకా కొంచెం కష్టపడతాను, ఇంకా కొంచెం పర్ఫెక్ట్గా బతుకుతాను, ప్రార్థనా జీవితం కలిగి ఉంటాను, ఉపవాస జీవితం కలిగి ఉంటాను, విశ్వాస జీవితం కలిగి ఉంటాను, నిరీక్షణ జీవితం కలిగి ఉంటాను, స్వార్థ జీవితం కలిగి ఉంటాను, సంఘమును విడువక పట్టుదలగా ప్రార్థన చేస్తాను, సేవకునికి సహకారిగా ఉంటాను, పరిస్థితులన్నిటిలోనూ పరిచర్యలోనూ సిద్ధపడతాను అనుకునే క్రైస్తవ విశ్వాసంలో స్ట్రాంగ్ ఎవరైనా ఉంటే 2 తిమోతి 3వ అధ్యాయంలో 12వ వచనంలో చాలా పరిశుద్ధమైన లేఖనం రాసిపెట్టాడు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరూ. మామూలు భక్తి కాదు. ఏం భక్తిది? సద్భక్తి. అసలు పర్ఫెక్ట్గా క్రైస్తవ్యం అంటే మాదే అనేటువంటి పద్ధతిలో ఉంటారు చూసారా. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరికీ హింస పొందుదురు. ఏం పొందుతారంట? హింస. దీవెన, హింస, ఆశీర్వాదమా, బ్లెస్సింగ్సా, ఏముంటాయి అక్కడ? హింస. హింస. హింస హింస ఎటు వస్తుందో తెలియదు, ఎలా వస్తుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎటు నుంచి వస్తుందో తెలియదు. కానీ నా సమస్య ఏంటంటే, ఈరోజు నేను మీకు చెప్పే విషయం ఏంటంటే, దేవుని పక్షముగా ఆయన ఏదైతే చేస్తానంటాడో దాన్ని అంగీకరించకపోవడం, ఒప్పుకోకపోవడం, మరి మిక్కిలి సమ్మతించకపోవటమే క్రైస్తవ సమస్య. దాన్ని యాక్సెప్ట్ చేయకపోవటమే క్రైస్తవ సమస్య. ఇప్పుడు మీలో చాలామందికి, ఇప్పుడు ఈ సంఘంలో కూర్చొని మీలో ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయని నాకు తెలుసు. ఆయా పరిస్థితుల్లో మీరు నలిగిపోతున్నారని తెలుసు, దుఃఖపడుతున్నారని తెలుసు, వేదన పడుతున్నారు, చింతిస్తున్నారు. ఇంచుమించుగా సిలువ అయితే ఒకటే ఎక్కలేదు, కానీ ఆల్మోస్ట్ పడుకోబెట్టి మేకులైతే కొట్టేసినట్టున్నారు మీరు, ఇంకా లేపలే మీ చెక్క. అలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కడు దుఃఖంలో ఏదో ఒక చోట, అటువైపు పిల్లలతో కానీ, అటు ఆర్థికంగా కానీ, అటు మానసికంగా కానీ, ఇటు శారీరకంగా కానీ, ఇటు ఉద్యోగపరంగా కానీ, ఇటు అప్పులతో కానీ, అటు నొప్పులతో కానీ, ఆఖరికి ఇక్కడ నా మాటలతో కానీ ఏదో ఒకరికి హింసలు ఉన్నారు. ప్రతి ఒక్కడు మామూలుగా లేరు. ఏదో అనుకుని వస్తున్నాం సార్, ఏం వస్తాం, ఏం లాభం, వెళ్ళేటప్పుడు కల్లా ఏట్రా అంటే నెక్స్ట్ వీక్ చూసుకుందాం పదా, ఇంకా ఆడే సీరియల్లో మర్చుతున్నాడు, ఏదో అయిపోద్ది, మెసేజ్ కొత్తది మారుతాడు, ఏడు మారుతాడు, దాన్ని మళ్ళీ కంటిన్యూ బి అంటాడు, వాల్యూమ్ అంటాడు, 72 అంటాడు, 74 అంటాడు, ఏటి ఇదంతా మానేద్దాం అనుకున్నాడు మళ్ళీ కనపడతాడు ఇక్కడ. నేను రాను మందిరానికి అనుకున్నాడు ఖచ్చితంగా వస్తాడు, ఆన్లైన్ ఆఫ్లైన్. ఏంటి మీ ప్రాబ్లము? తెలుసుకుందామని ఆశ. నేను అందుకే మీకు విడుదల చేసేస్తున్నాను. మీరు తప్పించుకుందాం అనుకున్నా మీ వల్ల కాకుండా మీ దగ్గరికి వచ్చే బోనసే శ్రమ. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇప్పుడు ఆమెను రాదు. ఆయన అంటున్నాడు, దేవుని పక్షమైనటువంటి ప్రతి ఆజ్ఞలను గనక మీరు ఒప్పుకున్నట్లయితే ఎలాంటి పద్ధతుల్లో దేవుడు ఆశీర్వదిస్తాడో చెప్తాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 35వ వచనంలో మీరు ఈ మాటను గనక చదవడం, వాక్యానికి పట్టబడితే గనక మీరు ఇంకా మామూలుగా ఉండర్రా. మీ విశ్వాసం గురించి రేపటి దినం బైబిల్లో ఇంకో పేజీ యాడ్ చేయమంటే నేను రాసేస్తాను మీకోసం. చదవండి, ఈ పద్ధతి ప్రకారం మీరు బతికెద్దురు కానీ. 11వ అధ్యాయము 35వ వచనం. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. ఏంటి? విడుదల పొందగోరక యాతన పెట్టబడిరి. అంటే శ్రేష్టమైన పునరుద్ధానము అంటే నువ్వు గనక యేసు ప్రభు లేడు అనే పదం అంటే వదిలేస్తాను అన్నారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మేము చచ్చిపోయిన తర్వాత లెగుద్దాం అనుకుంటున్నాం, నువ్వు వదిలేస్తే వదిలించుకుందాం అనుకోవట్లేదు, చంపేసుకున్నారు. శ్రేష్టమైన పునరుద్ధానం అంటే మరణించిన తర్వాత రేపు ప్రభు వచ్చినప్పుడు తిరిగి లేవడం. ఇప్పుడు పునరుద్ధానం ఏంటి? ప్రస్తుతం ఉన్నటువంటి శ్రమల నుంచి మనం ఫ్రీ చేసేస్తారు. కొట్టడం మానేస్తారు, తిట్టడం మానేస్తారు, అవమానపరచడం మానేస్తారు, చంపడం మానేస్తారు, పొట్టకొయ్యడం మానేస్తారు, లేకపోతే అవయవాలు నరికేస్తారు, అది మానేస్తారు. మిమ్మల్ని విడిపించేస్తే మీరు ఒప్పేసుకోండి, యేసుప్రభు దేవుడు కదా అని అన్నాడు. వాళ్ళు మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల నొల్లకపోయిరి. వాళ్ళు యాతన పెట్టబడ్డారంట. ప్రభువు ఇంకా మిమ్మల్ని, ఇంకా నేటి కాలంలో మనల్ని శోధకుడికి అప్పగించలేదు. మనము చేసిన దుష్కార్యముల యొక్క ఫలితాన్ని మనం అనుభవిస్తున్నాం ఈరోజు. మీరు నీతి విషయంలోనూ మంచి విషయంలోనూ ఆసక్తి కలిగిన వారు అయితే మీకు హాని చేసేవాడు ఎవడు? ఇప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం వస్తుందంటే మీ బుద్ధిహీనతను బట్టి, మనం తెలివి తక్కువగా చేసిందని బట్టి, వాక్యం చెప్తున్న దాని ప్రకారం చెయ్యకపోవడాన్ని బట్టి, చెయ్యకుండా అప్పులు చేయటం, శారీరకమైన బలహీనతలకు లోబడటం, పాపాలు చేయటం, ఇష్టానుసారమైన మనస్సాక్షితో జీవించడాన్ని బట్టి మనం సఫర్ అవుతున్నాం. తొందరపాటు నిర్ణయాలు, వెళ్ళి చూపుని బట్టి నిర్ణయాలు, మంచి అనుకుని చేసేయడం, పర్వాలేదు అనుకుని చేసేయడం, ఆవిడ చెప్పిందని వెంబడించడం, ఆయిగారు చెప్పారని దూరిపోవటం, ఇలాంటి తప్పుల వల్ల మనం అనుభవిస్తున్నాం.
అంతకుమించి దేవుని ద్వారా వచ్చేటువంటి శ్రమ పక్షంగా మనల్ని ఇంకా అపవాదికి లేక శత్రువుకి ఇంకా అప్పగించలేదు. అప్పగిస్తే గాజాకి వెళ్ళి చూడండి ఇప్పుడు జరుగుద్ది పరిస్థితి ఏంటో. తినటానికి లేదు, ఉండటానికి లేదు, ఎక్కడ ఉండాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, మెడికల్ ఫెసిలిటీస్ లేవు, పిల్లల ఆకలికి అలవటిస్తుంటే ఏం జరుగుతుందో తెలియదు, యుద్ధం బాంబులు ఎటువైపు నుంచి వస్తుందో తెలియదు, ఏ రోజు ఏమవుద్దో తెలియదు. అది అపవాదికి అప్పగిస్తే. దానికి తోడు ఈరోజు వచ్చి నువ్వు జై శ్రీరామ్ అనకపోతే నిన్ను చంపేస్తానంటే ఇంకా మనకు అప్పగించబడలేదు మన ఆంధ్రాలో. ఇక ఇప్పుడు రాజస్థాన్లో మత మార్పిడి బిల్లు వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ శీతాకాల సమావేశంలో రేపు మనకు కూడా కొత్త బిల్లు ప్రవేశపెడుతుంది బీజేపీ, డౌటే లేదు. ప్రస్తుతం వాళ్ళకున్న మెజారిటీ ప్రకారం ఎంత ఎక్కువ చట్టాలు చేయగలిగితే అంత ఎక్కువ చట్టాలు అంత ప్రదేశంలో చేసేస్తారు. ఓ పక్క అమెరికాతో మనకు ఎలాగో సంబంధాలు చెడు ఉన్నాయి. ఇప్పుడు ఈ టైంలో చట్టాలు చేసేస్తే మన గురించి అడిగేవాడు ఎవడలేడు అక్కడ. భారతదేశంలో క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఎందుకు ఉన్నారని ఎవడు అడగడు ఇంకా. కాబట్టి ఇప్పుడే చేసేయాలి. ఇప్పుడు వాళ్ళకి అధికారం ఉంది, సో ఖచ్చితంగా చేస్తారు. సో అక్కడ కాకపోయినా నేను సనాతని అన్నాడు ఒకప్పుడు, నేను బాప్తిని తీసుకున్నాను అన్న. ఏం చేయగలం మన ఉప ముఖ్యమంత్రి? ఏం చేయలేం, చట్టాలు చేస్తారు, అందరూ మాట్లాడకుండా కూర్చుంటాం. ఆ తర్వాత యాతనలు స్టార్ట్ అవుతాయి. రేషన్ కార్డు ఇవ్వము, నీ ఒడి వెయ్యము, ఆసరా ఇవ్వము, నువ్వు క్రైస్తవుడు కదా నీకు ఈ సర్టిఫికెట్ ఎందుకు? అప్పుడు మనం ఇవ్వకపోతే పోనేవే అనగలమా? అంటామా? అప్పుడు చర్చికి చెప్తారు, పాస్టర్ గారు మా కోసం మీరు ప్రార్థన చేయండి. రాలేకపోతున్నాం. ఎందుకు రాలేకపోతున్నావు? మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగలిగిన ఒకరు నీకు ఆదర్శంగా లేకపోయారు. అంతేకాదు, చదువు. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, బాబోయ్, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. మళ్ళీ బంధకాలు ప్లస్ జైలు. జైలు అంటే రహస్యం, బంధకం అంటే అందరికీ కనపడేలాగా కట్టేసి ఉంచటం. రోడ్డు మీద మిమ్మల్ని కట్టేసి అక్కడ నుంచో పెట్టారనుకోండి ఒక వారం రోజులు, పరిస్థితి ఏంటి? అందరూ మిమ్మల్ని చూస్తుంటే మీకు ఎలా ఉంటుంది? జైల్లో పడేస్తే మీరు ఎక్కడో ఉంటారు, కనపడరు. ఎప్పుడో బెయిల్ వస్తే విడుదలవుతారు, దాని సంగతి వేరే. ఎక్కడికి వెళ్ళావంటే నేను అమెరికా వెళ్ళి వచ్చానని చెప్పచ్చు. ఇది అలా కాదే. ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సప్, ఇన్స్టాగ్రాము, స్నాప్చాట్ అన్నిట్లో కనపడతావు. అంటే పబ్లిక్ అయిపోతుంది రోజు. ఇలా చేసేస్తారట. అయినా కూడా వాళ్ళు ఏం చేయలేదు. ఇంకేం చేశారు? రాళ్లతో కొట్టబడిరి. ఏంటి? రాళ్లతో కొట్టబడి. ఇసుక కాదు, రాళ్ళు. ఇసుకెసరు లేదు, రాళ్ళు ఇసిరారు. ఇంకా రంపములతో కోయబడిరి. బాబోయ్, రంపలతో కోసారా? శోధించబడిరి. ఖడ్గముతో చంపబడిరి. గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు. అంటే అక్కడ అర్థం ఏంటో తెలుసా? గొర్రె చర్మాలు మేక చర్మాలు వేసుకున్నామని అంటే బట్టలు ఊడదీసి రోడ్ల మీద నుంచోబెడితే బట్టలు దొరక్క ఏ జంతువుల మందలను దూరి చచ్చిపోయిన శవం ఒలుచుకుని దాక్కుని వేసుకున్నారంట. అది శ్రమ. గొర్రె చర్మాలు ఏమి ఏది చర్మపు సొక్కాయలు చేయించి ఇచ్చను, అది కారణం. ఇదేమి నూతన నిబంధన. అంత కంఫర్ట్ కాదు. అలా పడేస్తే, ఇసిరేస్తే, పారేస్తే చచ్చిపోయిన శవాల దగ్గరికి వెళ్ళి వాటిని కప్పుకొని బతికారంట. ఏంటో శ్రమ. శరీరాలను పారేసేది ఎక్కడ? శ్మశానాల్లో. ఎక్కడ బతికారు వీళ్ళు? లగ్జరీగా ఉన్నటువంటి రూముల్లో కాదు. అది క్రీస్తు కొరకైనటువంటి భాగ్యముగా ఎంచుకున్నారు. ఇంకా అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. ఈ బాధ మనకు వస్తే ఉంటది రాజా. ఆ కొండల్లో దాక్కునేటప్పుడు, గుహల్లోకి ఎత్తుక్కున్నప్పుడు, ఎడారుల్లో తిరుగుతున్నప్పుడు, కొండల మీద అరణ్యాల్లోకి వెళ్తున్నప్పుడు దేవుడు నిజంగా దిగొచ్చి గుర్తొచ్చేస్తాడరా. ఒక్క మాట, రాజుగారు జిందాబాద్ అంటే భూమి మీద నీ క్వార్టర్ ఇచ్చేస్తారు. సకల సౌదుపాయాలు రేషన్తో వచ్చేస్తాయి. యేసు అంటే ఈ పద్ధతి తప్పదు. ఏదో ఒకటి తెలుసుకోండి. మీ పక్కన ఏది తెలుసుకుంటావని? మీ పిల్లలందరినీ తీసుకెళ్ళిపోతాం. నువ్వు యేసు ప్రభు అన్నావా? వీళ్ళందరినీ సపరేట్. యేసు ప్రభుతో కాదు జై అన్నావా? ఇవన్నీ మీకుంటాయంటే మీరేం చేస్తారు? ఇప్పుడు నా ముందు అలాగే మాట్లాడతారు, ఎందుకంటే మీకు కనపడలేదు. ఇంకా హృదయము నువ్వు అంగీకరించకపోయినా, సమ్మతించకపోయినా, ఒప్పుకోకపోయినా ఈ శ్రమ కామన్గా క్రైస్తవ్యంలో నడిచిపోతుంది. ఈ తీవ్రత ఆ రోజు ఉన్నంత ఈరోజు రాదని అనుకోలే. ఆల్రెడీ ఇప్పుడు మీరు ఎప్పుడైనా మీరు ఓకే అనుకుంటే రేపు ఉదయం నుంచి మీకు ప్రాసిక్యూషన్ రిలీఫ్ నుంచి వచ్చేటువంటి ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేస్తా మీ గ్రూప్స్లో. దానిలో ఎంతమందిని ఏ రకమైన పరిస్థితుల్లో హింసలు పెడుతున్నారో, ఏ రాష్ట్రంలో భారతదేశంలో జరుగుతుందో కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. ఎవ్రీడే మెసేజ్ వస్తుంది మీరు ప్రార్థన చేయడానికి. ఏ రాష్ట్రాలలో బెయిల్ కోసం ఎంతమంది ఉన్నారు, ఏ ప్రదేశాలలో జైల్లో ఎంతమంది మొగ్గుతున్నారు,
బెయిళ్ళు కోసం ఎన్ని లక్షలు ఖర్చు అవుతున్నా ఎవరు ఇస్తున్నారో కూడా తెలియదు. ఎవరు ఇవ్వకుండా మనం హ్యాపీగా ఉన్నా వాళ్ళని విడుదల కొరకు కొన్ని ఎన్జిఓ సంస్థలు లాయర్లు వెళ్ళి పోరాడుతున్న పరిస్థితులు. వాళ్ళు క్రీస్తు నిమిత్తం హింస పొందుతున్నామని వాళ్ళు సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి ఆ విషయంలో చింత లేదు. మా ఆవిడ ఏమనుకుంటుందో, మా పిల్లలు ఏమవుతారు, మా ఉద్యోగాలు ఏమవుతాయి, దట్ ఇస్ నాట్ వరీ అబౌట్ ఇట్. వాళ్ళకి తెలుసు ఒకటే ఏంటంటే యేసుక్రీస్తు నిమిత్తం మేము ఇలా శ్రమ పొందడానికి పిలువబడ్డాం. ఆఫ్టర్ ఆల్ ఇంట్లోని అబద్ధం ఆడద్రా అంటేనే చచ్చిపోతున్నారు. అవి ఏమి తిరగద్రా వేసుకోవద్దంటేనే ఒప్పుకోవట్లేదు. అవి పట్టుకోకండ్రా అంటే పట్టుకుని తిరుగుతున్నారు. చూడొద్దురా అంటే ఆ సినిమాల కోసం చచ్చిపోతున్నాము. అరే ఇది చిన్న శ్రమ అనుకుంటున్నారు మీరు, ఇది పాపము. కానీ అది లోకంలో ఉండేటువంటి ప్రతి శ్రమ మీరు వద్దన్న మన దగ్గరికి వస్తుంది. వస్తున్న వాళ్ళని చూసైనా మనం అలర్ట్గా ఉండి మన భక్తిని పరీక్షించుకొని మన విశ్వాసంలో నిరీక్షణ కలిగి ఉండి నిజమైన పోరాటానికి తీసుకొరకు రెడీ అవ్వాలి. ఏ స్థితి వచ్చినప్పటికీ, ఏ పరిస్థితి వచ్చినప్పటికీ. ఇంకా కిందకు వస్తాను, ఒక్క నిమిషం అలా ఉంచే అమ్మ. ఇంకా అంతకన్నా చెప్తే వీళ్ళు నన్ను తిట్టేస్తారు. 1 పేతురు పత్రిక వచ్చే 2వ అధ్యాయం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో ఇక్కడ 19వ వచనం. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. ఒకసారి మీ పక్కోళ్ళకి చెప్పండి. అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి మనము సహించాలి. అది దేవునికి ఇష్టము. మీరు కరెక్ట్గా ఉన్నా అవతల వాళ్ళు అన్యాయంగా మిమ్మల్ని హింసిస్తే మీరేం చేయాలట? ఏం చేయాలి? తిరగబడాలా? కొట్టాలా? అసహించుకోవాలా? ఏం చేయాలి? మీరు కరెక్ట్గా ఉండండి. అవతల వాళ్ళు అన్యాయం చేస్తారు, మీరు సహించండి. మీరు పర్ఫెక్ట్గా ఉండండి. ఇది మీరు వద్దన్నా మీకు ఇచ్చే శిక్ష. మీరు అడుగుతారు, ఏంటి బ్రదరు మేము ఆదివారం చర్చి మానము, కానుకివ్వడం మానము, ప్రార్థన మానము, ఉపవాసం మానము, ఫ్యామిలీ ప్రేయర్ మానం, మీరు మీటింగ్లు పెడితే మీటింగ్లకు వస్తాం, మీరు ఏమైనా కార్యక్రమాలు చేస్తే డబ్బులు ఇస్తాం, ఇవన్నీ చేస్తాను, మాకెందుకు ఈ శ్రమలు అని. ఏమైందండి? ఏటవడం ఏంటి? మా ఇంట్లో వాళ్ళందరూ ఏటంటున్నారో తెలుసు. ఏటైనా వాళ్ళు అంటారు, నువ్వు మూసుకుని ఉండు అంతే. అది నేను ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి, అది ఎవడు చెప్పాడు? ఇవన్నీ చేస్తున్నావు కాబట్టి నీకు విడుదల. నువ్వు చేస్తున్న దానికి నీ ప్రతిఫలం పరలోకంలో ఉంటుంది. కానీ ఇక్కడ నీకు ప్రతిఫలం కంప్లీట్ అవ్వాలంటే చేస్తున్న వాటి మధ్యలో నువ్వు అనుభవించాల్సిన దానిలో నువ్వు సైలెంట్గా సఫర్ అవ్వాలి. హితమగును. మీ భర్త అనొచ్చు, భార్య అనొచ్చు, అన్నదమ్ములు అనొచ్చు, తల్లిదండ్రులు అనొచ్చు, అక్క చెల్లెళ్ళు అనొచ్చు, పొరుగువాడు అనొచ్చు, యజమాని అనొచ్చు, సంఘం అనొచ్చు, శత్రువు అనొచ్చు, ఎవడైనా మిమ్మల్ని అంటాడు. మీకు క్రీస్తు నిమిత్తమే మనస్సాక్షి ఉందా? అది హితమగును. ఇంకా తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించని ఎడల మీకేమి ఘనము? ఏంటి? మీరు తప్పు చేసి మీరు శిక్ష పొంది దెబ్బలు తింటే మీకేంటి ఫలం? తప్పు చేశారు, శిక్ష పడింది. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. అంటే మేలు చేసి మనం అందరం ఏమవ్వాలి? ఇప్పుడు కీడు చేసి సహిస్తారా, మేలు చేసి సహిస్తారా? మేలు చేసి కీడు అనుభవించడం తగును, సహించండి. మీ పని మీరు చేయండి అర్రా. అది హింసర్రా, మీరు పడాలర్రా, మీరు దాన్ని తప్పించుకోలేరర్రా. కానీ చాలామంది ఏమనుకుంటారంటే ఇంకెన్నాళ్ళు నాకే ఎందుకు ఎలాగా. అదంతే. యేసుప్రభుకే తప్పలేదు, నీకంతే అంతే. ఖచ్చితంగా మనం ఫేస్ చేయాల్సిందే. మీరు అంగీకరించినా, ఒప్పుకోకపోయినా, సమ్మతించకపోయినా ఆయన ఇచ్చేస్తాడు ఎవడా. కాబట్టి ఇప్పుడు మీరు నో అనడం బదులు ఎస్ అనండి. పనిలో పని ఫాలో అయిపోతాం, ఏదో ఇస్తాడట, ఆ దీవెన ఏదో చూసుకుందాం అనండి. ఒప్పుకోదు మనసు. అదే శోధన. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏ సంఘానికైనా వెళ్ళి ఈ మాటలు వినని వారు ధన్యులు. మీరు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. నేను ఎప్పుడైనా మీరు వచ్చారని అడిగానా? ఎందుకు రాలేదని ఏమని అడిగానా? డబ్బులు ఇచ్చావని అడిగానా? కానుక వేసావని అడిగానా? ఎప్పుడూ అడగను. చచ్చేంత వరకు ప్రశాంతంగా వెళ్ళిపోండి. ఎక్కడైనా మీకు దీవెనలు దొరికితే, ఆశీర్వాదాలు దొరికితే, కృపలు దొరికితే, విడుదలలు దొరికితే బ్రహ్మాండంగా వెళ్ళిపోండి. కానీ దేవునితో బతకాలనుకుంటే మాత్రం ఈ పద్ధతి ఫాలో అవ్వండి. మీరు మేలు చేయండి, కీడు అనిపించండి, తగును. ఇంకా అంటాడు, ఇందుకు మీరు పిలువబడితిరి. ఏంటి క్రైస్తవ్యం పిలిపేంటి? దీనికే మిమ్మల్ని పిలిచాడని చెప్పాలి. అయ్యా ఆశీర్వాదాలకి 3 రాత్రులు విడుదల రాత్రులు. ఎవడు చెప్పాడు 3 రాత్రులు విడుదలైపోద్దని? వేస్తూ 1 రాత్రి అంట. మరి 2 రోజు రాత్రి ఉండదా? 2 రాత్రి. ఆ 1 రాత్రి గడిపితే నువ్వేం బజ్జోకి వెళ్ళిపోతావు ఏంటి ఆకాశం తెలుసుకుని? 1 రాత్రి 3 రాత్రులు ఆయన పడుకుంటాడు, మీరేమీ వెళ్ళక్కర్లే, మీరు ఇంట్లో ఉండండి. ఎందుక రాత్రులు మీకు గోలా? ప్రతి రాత్రి నీకు శ్రమ రాత్రే. నువ్వు మోకరిస్తే తెల్లారి లెగాలి. ఎందుకు? ఆయాసం, ప్రభు సన్నిధిలో వేదన పంచుకో. తెల్లారికి ఏమైనా తీరుస్తావని కాదు, తట్టుకోవడానికి శక్తి నువ్వని అడుగు. చాలామంది విడుదల కోసం ప్రార్థన చేస్తారు, ప్రభు ఈ రాత్రి తగ్గించే, తెల్లారి తీసే, రాత్రి పోవును గాక, ఆమేన్. ఏముండదు. ప్రభు దాన్ని ఎదుర్కోవడానికి శక్తి నువ్వు.
అనుమతించబడిన ప్రతి శ్రమ పాత్రను తాగడానికి నాకు బలమివ్వు. పరిస్థితి ఎలాంటిదైనా సరే అవమాన పాత్రను తీసుకుని నేను మేలు చేయడానికి సిద్ధపరచు, నన్ను దిట్టపరచు, నా పాదాలను స్థిరపరచు. ఇది జరగాలి ప్రార్థన. మీరు వీటి కోసం ప్రార్థన చేస్తే మీరు ఎంతసేపు ప్రార్థన చేశారో కూడా మీకు తెలియదరా, సాగుద్ది ప్రార్థన. ఎందుకు? మీరు అడుగుతున్న వాటికంటే మేలైన కృపను మీతో మాట్లాడుతూ ఉంటాడు. అంతేగాని ప్రభువా ఇంక ఇది చాలు ఆపే, ఇంక నేను పడలేకపోతున్నాను, ఇది నాకు తప్పించే, సాధ్యమైతే గిన్నె తీసే. యేసు ప్రభుకే గిన్నె తీయలేదు, నీది ఎత్తడా? దేవుడు ఎంత మంచోడు కాకపోతే యేసు ప్రభు ప్రార్థన కూడా తమ్ముడు కానీ ఈ పాట కానీ అన్నాడు, చేశాడు యేసు ప్రభు సైలెంట్గా. మనం ఫేస్ చేయాల్సిందే. ఇంకా ఇంకా ఆ కింద వచనాలు చదివితే మీకు చాలా కోపాలు వస్తాయి. ఆయన కూడా మీ కొరకు బాధపడి, మరి అదే చెప్పాను, క్రీస్తు కూడా మీ కొరకు ఏం చేయలేదు, ఫేస్ చేశాడు. ఇంకొక మాట చెప్తాను, 4వ అధ్యాయం 16వ వచనం రండి, 10వ పేతురు పత్రిక. ఎవడైనను క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక, అబ్బా ఏం పడక, సిగ్గుపడక, నాకే ఎందుకు అవుతుంది, నాకే ఎందుకు ఎలాగా అనుకోకూడదంట. సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమ పరచవలెను. అదండి, ఆ పేరును బట్టి ఏం చేయాలి? ఇక మనం దేవుణ్ణి మహిమ పరచాలి. మీరందరూ హ్యాపీగా ఉన్నారా? మేము పెయిన్ అనుభవిస్తున్నాం, ఎందుకో తెలుసా? మేము క్రైస్తవులం కాబట్టి అని చెప్పాలి. ఎక్కడలేదా? అర్థం లేదా? మీకే ఎందుకు ఎలాగంటే మేము క్రైస్తవులం సార్, మేము క్రిస్టియన్స్. ఆ పేరును బట్టి అతిశయం కలగాలి, చాలా గొప్పగా చెప్పగలగాలి, ఎంతో ధైర్యంగా మాట నీ హృదయం పలకగలగాలి. అంటే యేసు ప్రభుతో ఉండేటువంటి జీవితంలో మీరు శ్రమ పడుతున్న సమయం ఉందే, బాధపడుతున్న శ్రమ ఉందే, నిజంగా చెప్తున్నాను, మీరు పర్ఫెక్ట్గా క్రీస్తు కొరకు బ్రతకండి, మీకు వచ్చే పెయిన్స్ అన్నీ కాదు. అటు ఇటుగా బతకండి, శ్రమలు లైట్గా వస్తాయి. అసలు బతకండి, అసలు ప్రాబ్లమ్సే ఉండవు, అసలు ప్రాబ్లమ్సే ఉండవు. ఎవడైనా ప్రాబ్లంలో ఉన్నాడు అని అంటే వాడికి చెప్తున్నాను, ఏడుస్తూ వాళ్ళు ఏడు సార్ నులివెచ్చగా అటు ఇటుగా ఉంటారు, కనపడరు, ప్రార్థన అంటారు, అలాగ ఉంటారు, వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ లేరంటారు. అయితే నువ్వు మారిపో, మానే. యేసుప్రభు పట్టుకోమని ఎవడని చెప్పాడు నిన్ను? నేను అసలు పట్టుకోమని చెప్పను. నీకు రక్షణ ఇచ్చిన వాడు దేవుడు, కొనసాగించాల్సింది నువ్వు, నేర్పించాల్సింది నేను నడిపిస్తాను, నువ్వు నడు, కాస్తాను. ఎంతవరకు? ఒక గొర్రె వెళ్ళిపోతానంటది ఊర్లు దాటి, ఏం చేయను? ఏం చేస్తాను తెలుసా? కాసాయి కొట్టుకు అప్పచెప్పేస్తాం. ఎందుకు? ఆ గొర్రె ఆ స్వరం, ఆ యజమాని స్వరం వినాలి. అబ్బే వీడి దగ్గరికి వెళ్తే కొట్టేస్తున్నాడు అని అంటే ఎందుకు కొడతాడు? నువ్వు క్రమశిక్షణలోకి రావడానికి. క్రైస్తవ విశ్వాసంలో నానా విధమైన పరిస్థితులు వచ్చినప్పుడు నీకు హింసగా ఉంటుంది. అది నీ భర్తతో కూడా, నీ భార్యతో కూడా, నీ ఇంటి వారితో కూడా. దేవుడు మన ఇంట్లోనే ముందు చక్కగా రిఫైన్ చేసి సెట్ చేస్తాడు, ఆ తర్వాత ఇంటి బయట నుంచి సెట్ చేస్తాడు, ఆ తర్వాత ఆఫీసు లేకపోతే అధికారం ఎక్కడుంటే అక్కడ. మొత్తానికి ఓవరాల్గా మనల్ని ఏం చేయాలనుకుంటాడంటే శ్రమల ద్వారా నిన్ను సంపూర్ణుడిగా చేసేస్తాడు. ఇది ప్రాబ్లం అని నేను చెప్పను. నీ యాక్సెప్టెన్స్ని డినై చేయకుండా ఉండగలగడం ముఖ్యం. డిసగ్రీ చేయకు, దాన్ని ఒప్పుకోకుండా ఉంటారంటే కుదరదు. నువ్వు ఒప్పుకొని తీరాలంతే. ప్రభువా నువ్వు ఎలా ఇచ్చినా, నువ్వు ఎలా రిఫైన్ చేసినా ఐఎమ్ రెడీ, నువ్వు ఎట్లా మార్చినా ఐఎమ్ రెడీ, నువ్వే పరిస్థితులను నడిపించినా ఐఎమ్ రెడీ, నువ్వు ఎలాంటి షేమ్ఫుల్ థింగ్స్ ఇచ్చినా ఐఎమ్ రెడీ. వాళ్ళు మాట్లాడేటప్పుడు మాత్రం నా నోరు మూసేయి, తిరగబడకుండా చెయ్యి, లోబడేటట్లు చెయ్యి, సమాధానం ఇవ్వకుండా ఉండేటట్టు చెయ్యి, శ్రమను సంతోషంగా యాక్సెప్ట్ చేసేలాగా చెయ్యి. నేను తప్పు చేసుకుండా మేలు చేసి శ్రమ పడ్డం నాకు చెయ్యి. ఏ పరిస్థితుల్లోనైనా నీ పరిశుద్ధతను కోల్పోకుండా ఉండేలాగా చెయ్యి, పాపం చేయకుండా ఉండేలాగా చెయ్యి, బలహీనతలోకి జారిపోకుండా ఉండేలాగా చెయ్యి. నిన్ను కోపగించుకుని దేవుడు ఎవడో అనేస్తానేమో అలా అనకుండా చెయ్యి. నీ నిరీక్షణలోంచి కోల్పోకుండా చెయ్యి. నీ విశ్వాసంలో నేను ఇంకా గట్టిగా నిలబడడానికి చెయ్యి. దేవుని మాటను అధికంగా నమ్మడానికి చెయ్యి. దేవుని మాటల్లో లోతుగా నిలబడడానికి సహాయం చేయి. ఆత్మను విడిచిపోకుండా ఉండేటట్లు సహాయం చేయి. సహవాసాన్ని తప్పిపోతానేమో, దానిలోనే నిలబడడానికి సహాయం చేయి. పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరో ఏదో వచ్చి నన్ను విమర్శిస్తే ఏ పరిస్థితుల్లోనైనా నేను అలాగే ఉండేటట్టు చెయ్యి. ఇది క్రైస్తవ్యం, ఇది విశ్వాసం. ఆ చివరి కూర్చొని చూడండి, నోకాలమ్మ ఆ చివరి ఒక ముస్లిం కూర్చుంది. భర్త చనిపోయిన తర్వాత విశ్వాస జీవితానికి ఎక్కడ తలదాచుకోవాలో తెలియని పరిస్థితి వచ్చింది. ఒకరోజు పిల్లలతో శ్రమ, కొడుతుంటే, తిడుతుంటే, అవమానపరుస్తుంటే, చంపడానికి కత్తులు పడి తిరుగుతుంటే, ఎవరింటికి వెళ్ళి తలదాచుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఏ రాత్రి ఎక్కడ గడిపిందో తెలియదు. ఒక కొడుకు చనిపోతే ఏం చేయాలో తెలియదు. మనవరాల్ని బలవంతంగా వేరొకరికి వివాహం చేస్తే ఎటు వెళ్తాలో, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు. మరొక కొడుకు కాలు బాగోక ఆడే దేశాలు పట్టి వెళ్ళిపోతుంటే ఏమవుద్దో తెలియదు.
ఎక్కడ ఉండాలో, ఎక్కడ తిరగాలో, ఎక్కడ తినాలో పని మానుకోకుండా కష్టపడుతుంటే ఒక సహోదరు వెళ్ళి, ఎందుకు ఆ చర్చికి వెళ్తావు? ఒకసారి వచ్చాడు ఆ పాస్టర్, పలకరించాడు నిన్ను, ఏదో చెప్తాడు ప్రార్థన అంట, అంతే. ఎందుకు నువ్వు మాట్లాడితే అక్కడికే వెళ్ళిపోతావు అంటే, ఈ రోజుకి ఆ శ్రమలకు ఒక పుస్తకం రాస్తే 1000 కాపీలు అమ్ముడైపోతాయి. ఆవిడ జీవితం 1000 కాపీలు అమ్ముడైపోతాయి. ఒక్కరోజు చర్చి మానలేదు, ఒక్కరోజు నేను పిలిచి ఏమైందని నేను మాట్లాడలేదు. ఆవిడ ఒక్కరోజు చర్చి మానలేదు. నేను అప్పటికి ప్రభువా మానక ప్రార్థన చేస్తాను. నేను ఈరోజు మీ ముందు చెప్తున్నా, మానక ప్రార్థన చేస్తాను. ఇలాంటి పరిస్థితులు కలిగిన వాళ్ళకి విషయం తెలియపరచబడితే, నా చెవుల్లోకి వచ్చి నా కళ్ళకు కనపడకపోతే, మనిషి ఎవరో నీ పేరు గురించి నీకు తెలియకపోవచ్చు, నాకు తెలుసు, మొర్ర పెడతాను ప్రభు సన్నిధిలో. ప్రభువా ఏమై ఉండొచ్చో, అలాంటి పరిస్థితుల్లో తప్పిపోకుండా నిలవబెట్టడానికి నువ్వు తప్ప ఎవడున్నాడు మాకు? ఏ పోలీసుని నమ్మగలం, ఏ ఎమ్మెల్యేని నమ్మగలం, ఏ మనిషిని నమ్మగలం, ఏ సెక్యూరిటీ గార్డ్ని నమ్మగలం? నిన్ను, నీ నమ్మకాన్ని నమ్మగలం ప్రభువా. ఆ కుటుంబాన్ని ఎత్తిపట్టుకుని దేశ విదేశాల్లో ఉన్న పిల్లల కొరకు మానక పట్టుదలగా ప్రార్థన చేస్తాను. నా బాధ్యత, నా పిలుపు, నా బతుకది. దానికి తప్ప ఇంకో ఉద్యోగం లేదు నాకు, నేను అదే చేయాలి. కానీ అది నీ దగ్గరికి రాలేదన్నప్పుడు ఆవిడకి ఎలా ఉంటుంది చెప్పండి? మీరు వెళ్ళి మాట్లాడితే, ఏటమ్మా ఈ ఆలిబాబు ఎప్పుడు రాడు, మీ ఇంటికి ఎప్పుడు రాడు, ఏడు మీ పాస్టర్ అంటే, పాస్టర్ కోసం వస్తావు సంఘానికి, ప్రభు కోసం కాదు. మానక దేవుని మందిరాన్ని ఎందుకు పట్టుకున్నారు? ఎందుకు వస్తున్నారు? ఎందుకు ఆ నిరీక్షణ? అన్ని శ్రమల మధ్యలో కూడా వాళ్ళని అడగండి, వెళ్ళి ఏం చెప్తారో తెలుసా? దేవుని మాట కోసం మేము వస్తున్నాం, ఆ దేవుడి మాట వల్ల మేము ఇలా బతుకున్నాం, ఆ దేవుడి మాట తప్ప మాకు ఆదరణ ఇది, ఆ దేవుడి మాటే మమ్మల్ని నడిపిస్తుంది. శ్రమలా ఉంటాయి, కష్టాలా ఉంటాయి, బాధలా ఉంటాయి, అవమానాలా ఉంటాయి. వాటిని చూసి బెదిరిపోవద్దనే కదా బాబు దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడి నుంచి. ఆ మాట చాలదు ఒక బోధకుడికి, ఆ సాక్ష్యం చాలదు క్రైస్తవ నాయకుడికి. ఈరోజు ఏదో విడుదల కాదు, శ్రమలో అనుభవించుట విడుదల. నువ్వు డినై చేస్తే, నాకు వద్దంటే, నాకు తీసేయంటే, నాకు తప్పించంటే, ఈ ప్రార్థనలకు సమాధానాలు రావు. మీరు సమ్మతించండి, దేవుని పక్షంగా నీ చిత్తము జరుగునుగా కానీ చెప్పండి. క్రైస్తవ విశ్వాసానికి నీ చచ్చిపోయేంత వరకు ఏదో వచ్చేస్తానంటే మీరు నేను మళ్ళీ చెప్తున్నాను, లాస్ట్ వర్డ్, నీ జీవితంలో నువ్వు అనుకుంటున్న ఆశీర్వాదాలన్నీ వచ్చినా శ్రమ తగ్గదో. మీ పక్కవాళ్ళు చెప్పుకోండి. నువ్వు అనుకుంటున్న డబ్బులు ఫుల్గా వచ్చేస్తాయి, బట్టలు బీరువాలు నిండిపోతాయి, ఇల్లు డబుల్ ఫ్లోర్ వచ్చేస్తుంది, కార్లు 2 వచ్చేస్తాయి, డ్రైవర్లు 2 వస్తారు. నువ్వు ఏం కావాలో చెప్పు, అన్నీ నీకుండే, కానీ శ్రమ మాత్రం తగ్గదు. ఎందుకో తెలుసా? అదే దీవెన, అదే వాక్యం, అదే దేవుడు. దేవునిలో సద్భక్తితో బ్రతకను ఉద్దేశించేవారు శ్రమలు పొందుతారు, హింసపాలు అవుతారు. ఇంకొక పద్ధతిలే అంటే, లోకంతో ఉండొచ్చు, దేవునితో కూడా ఉండొచ్చు. లోకంలో నుంచి నువ్వు డినై చేయలేవు, దేవుని దగ్గర నుంచి దాన్ని పుష్పం చేయడానికి అవ్వదు. సో యూ షుడ్ ఫేస్ ఎవ్రీ సిచ్యువేషన్. అన్నిటినీ మనం ఏం చేద్దాం? భరిద్దాం, ఎదురు చూద్దాం, దాన్ని నిరీక్షణ కోల్పోవద్దు. అందుకే ఈ విషయాలలో ఒప్పుకోకుండా ఉండగలగడం, సమ్మతించకపోవటం వలన క్రైస్తవ సంఘం భూమి మీదే జల్లుడులో ఫిల్టర్ అయిపోద్ది. సద్వాక్యంతో, శ్రమలతో సంపూర్ణంగా దేవుని కొరకు నిరీక్షణ ఉండే జల్లుడులో ఇక్కడ జారిపోయి చాలామంది ఇక్కడే లోకల్లో ఆశీర్వాద సంఘాలకు పోతారు, ఇక్కడే ఫిల్టర్ అయిపోద్ది సగం. ఆ మిగిలిన వాళ్ళని ప్రత్యేకంగా దేవుని సన్నిధికి నుంచోబెడతాడు, అక్కడ జరుగుద్ది ఫిల్టర్. కాబట్టి సంగమా, ఈ శోధనను మీరు దాటగలిగితే మీకు చులకరైన శ్రమ అని ఇస్తారు. ఈ మమ్మల్ని ఏం చేయవు, ఇవన్నీ చులకరైన శ్రమలు అని చెప్పేస్తారు. ఆ దీవెన నీకు కావాలనుకుంటేనే నిజంగా యేసుక్రీస్తులో నువ్వు బతికినట్టు, అది నీ సాక్ష్యం, అది నువ్వు ఆ పోరాటాన్ని గెలిచినట్టు. అది లేకపోతే మాత్రం యూ హ్యావ్ టు ఫైట్. ప్రభు సహాయం అడుగుదామా? ఒకవేళ ఈ మాట నీకు కొంచెం కఠినంగా ఉండొచ్చు, మరోసారి విని అంగీకారం చెప్పు దేవునితో. ప్రభువా, ఆ రోజే సుఖం అనుకున్నాను, ఇంకా ఉందా అని అనుకో. ప్రభువా, నీ చిత్తం, నేను రెడీగా ఉన్నానని చెప్పగలిగేటట్టు మాట్లాడు. ప్రార్థన చేద్దాం.